Today topic is combination of resistors. So in previous session we will discuss about the Ohm's law. మనకు వచ్చేసి Ohm's law దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద కరెంట్ అండ్ ద పొటెన్షియల్. మనకు వచ్చేసి ఒక సిస్టంలో కానీ ఒక సర్క్యూట్లో కానీ ఏదైతే పొటెన్షియల్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ దాంట్లో నుంచి మనకి ఎంత కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనం Ohm's law ని డిఫైన్ చేస్తున్నాం. సో దట్ మీన్స్ V ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు I. ఇఫ్ యూ రిమూవ్ దిస్ ప్రపోర్షనల్ సింబల్, మనకు వచ్చేసి ప్రపోర్షనల్ సింబల్ ఎప్పుడైతే మనం రిమూవ్ చేస్తున్నామో మనకి ఏమొస్తుంది, ఒక కాన్స్టెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నాం, రెసిస్టెన్స్ అంటున్నాం. సో ఈ రెసిస్టెన్స్ అనేది దట్ మీన్స్ V ఈక్వల్స్ టు R ఇంటూ I. దిస్ ఈస్ ద Ohm's law. నెక్స్ట్ వచ్చేసి ఆర్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఆర్ వచ్చేసి మనకు మెయిన్గా నేచర్ ఆఫ్ ది మెటీరియల్ యొక్క నేచర్ పైన డిపెండ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ద డైమెన్షన్స్, ఆ మెటీరియల్ యొక్క డైమెన్షన్స్ పైన కూడా మనకు డిపెండ్ అవుతుంది. So how it is related to the dimensions of a conductor, that means it is directly proportional to the length. ఈ యొక్క కండక్టర్ లెంత్ అనేది ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో దానికి వచ్చేసి మనకు డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఫర్ ద క్రాస్ సెక్షన్ ఏరియాకి వచ్చేసి మనకు ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఈ ప్రపోర్షనల్ సింబల్ తీసేస్తున్నామో మనకి ఏమొస్తుందో కాన్స్టెంట్ అనేది వస్తుంది, దట్ ఈస్ ఓన్లీ నోన్ యాజ్ రో ఇంటూ L/A. ఇక్కడ వచ్చేసి మనకు రో దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ద రెసిస్టివిటీ. సో ఆఫ్టర్ దట్ వన్, ఇఫ్ యూ ఆర్ ఫైండింగ్ దిస్ వన్, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద రెసిస్టెన్స్, మనం రెసిస్టెన్స్ అనేది దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు వచ్చే సేమ్ వాల్యూస్ కావాలి. బై యూజింగ్ Ohm's లాని బేస్ చేసుకున్నప్పుడు మనకు పొటెన్షియల్ అండ్ కరెంట్ అనేది అవసరం అవుతాయి. అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ దిస్ రెసిస్టివిటీ వాల్యూ యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది, మనకు డైమెన్షన్ అనేది నీడెడ్ అవుతాయి. సో దీస్ ఆర్ ద ఫైండింగ్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ Ohm's law. సో నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ సిస్టమ్ వచ్చేసి మనకి ఏమున్నాయి, మోర్ దాన్ వన్ రెసిస్టెన్స్ ఈజ్ ఎగ్జిస్టెడ్. మనకు వచ్చేసి సిస్టంలో రెసిస్టెన్స్ అనేది ఒక రెసిస్టెన్స్ కంటే ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతున్నాయి, దెన్ వాట్ విల్ హ్యాపెన్, అప్పుడు మనకి ఏమవుతుంది సిస్టమ్ అనేది, అప్పుడు మన రిజల్టెంట్ రెసిస్టెన్స్ అనేది మనకు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ దట్ వన్, ఈ యొక్క కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ వచ్చేసి అంటే మనకు ఒక సిస్టంలో వచ్చేసి రెసిస్టర్స్ని టూ డిఫరెంట్ టైప్స్లో మనం కనెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ సిరీస్ కనెక్షన్, అనదర్ వన్ ఈజ్ ప్యారలల్ కనెక్షన్. సో వెన్ యూ ఆర్ కనెక్టెడ్ ద రెసిస్టెన్సెస్ ఇన్ దీస్ టూ, యొక్క సిరీస్ కనెక్షన్లో కానీ ప్యారలల్ కనెక్షన్లో కానీ మనం యొక్క రెసిస్టర్స్ని మనం కనెక్ట్ చేసినప్పుడు వాట్ ఈస్ ద రిజల్టెంట్ రెసిస్టెన్స్, మనకు వచ్చేసి రిజల్టెంట్ రెసిస్టెంట్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దానికి మనం ఫార్ములాస్ డిరైవ్ చేద్దాం. సో ఫస్ట్ వన్, బై ఓమ్స్లో మనకు వచ్చేసి ఫార్ములా ఏముంది, V ఈక్వల్స్ టు I ఇంటూ R. సో దీన్ని బేస్ చేసుకుని మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏమొస్తుంది, కరెంట్ ఈక్వల్స్ టు V/R. పొటెన్షియల్ విత్ డివైడింగ్ విత్ ద రేట్, ఈ యొక్క రెసిస్టెన్స్తో మనం డివైడ్ చేసినట్టు పొటెన్షియల్ని మనకు వచ్చేసి కరెంట్ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఇక్కడ VA డిపెండ్ చేస్తుంది అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, అండ్ R ఈజ్ ద రెసిస్టెన్స్. ఈ యొక్క రెసిస్టెన్స్ ఎంతైతే ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని డిపెండ్ చేస్తుంది. నౌ ఈ యొక్క కనెక్షన్స్ అనేవి మనకు టూ కనెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ సిరీస్ కనెక్షన్. వాట్ ఈజ్ సిరీస్ కనెక్షన్, మనకు సిరీస్ కనెక్షన్ అనేది ఎలా రిపెండ్ చేస్తున్నాం అంటే దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి మనకు ఫర్ ఎగ్జాంపుల్ టూ రెసిస్టర్స్ ఆర్ ఎగ్జిస్టెడ్, R1 అండ్ R2. ఈ టూ రెసిస్టర్స్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి R1 తీసుకుంటున్నాం, నెక్స్ట్ వచ్చేసి ఏం తీసుకుంటున్నాం, R2 తీసుకుంటున్నాం. సో దీస్ టూ ఆర్ కనెక్టెడ్ ఎట్ ఓన్లీ వన్ ఎండ్ పాయింట్. సో ఈ రెండు పాయింట్ అంటే R1 యొక్క రైట్ ఎండ్ పాయింట్ని, ఈ యొక్క R2 యొక్క లెఫ్ట్ ఎండ్ పాయింట్ని, ఈ రెండింటిని కూడా మనం కనెక్ట్ చేసినట్లయితే దీస్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఈజ్ నోన్ యాజ్ సిరీస్ కనెక్షన్. అంటే ఈ యొక్క రెసిస్టర్కి ఉన్నటువంటి టూ ఎండ్ పాయింట్స్, ఎవ్రీ రెసిస్టర్కి మనకి ఏముంటాయి, టూ ఎండ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. సో అవుట్ ఆఫ్ దోస్ టూ ఎండ్ పాయింట్ ఓన్లీ వన్ ఎండ్ పాయింట్ ఈజ్ కనెక్టెడ్ విత్ ద అదర్ రెసిస్టర్ ఆఫ్ వన్ ఎండ్ పాయింట్. సో ఈ యొక్క R1 యొక్క రైట్ ఎండ్ పాయింట్, ఈ యొక్క R2 యొక్క లెఫ్ట్ ఎండ్ పాయింట్ రెండు కూడా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయినట్లయితే దిస్ ఈజ్ కమింగ్ టు సిరీస్ కనెక్షన్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ప్యారలల్ కనెక్షన్. వాట్ ఈజ్ ప్యారలల్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్ అంటే ఏంటి అంటే ఆల్ ద ఎండ్స్ ఆఫ్ ది సేమ్. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి మనం R1 రెసిస్టర్ తీసుకుంటున్నాం, ఇక్కడ వచ్చేసి మనం R2 రెసిస్టర్ తీసుకుంటున్నాం. సో దట్ మీన్స్ R1 R2. సో బోత్ ద ఎండ్స్ ఆఫ్ లెఫ్ట్ ఎండ్స్ మొత్తం రెండు కూడా మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, ఒకే పాయింట్ కనెక్ట్ చేస్తున్నాం, అండ్ రైట్ సైడ్ ఎండ్ పాయింట్స్ రెండు కూడా మనం వచ్చేసి ఒకే పాయింట్ కనెక్ట్ చేస్తున్నాం. సో దీస్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఈజ్ నోన్ యాజ్ ప్యారలల్ కనెక్షన్. దీన్ని వచ్చేసి మనం ఏమంటున్నాం అంటే ప్యారలల్ కనెక్షన్ అంటున్నాం. సో దట్ మీన్స్ సిరీస్ కనెక్షన్లో ఏం చేస్తున్నాం అంటే ఒక ఎండ్ పాయింట్, ఒక రెసిస్టర్ యొక్క ఒక ఎండ్ పాయింట్ తీసుకొని ఇంకో రెసిస్టర్ యొక్క ఇంకో ఎండ్ పాయింట్ కనెక్ట్ చేస్తున్నాం, దట్ ఈస్ సిరీస్ కనెక్షన్. అదే మనం ప్యారలల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అన్ని ఎండ్ పాయింట్స్ కూడా మనం ఒకే పాయింట్ దగ్గర కనెక్ట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఆల్ లెఫ్ట్ ఎండ్ పాయింట్స్ ఆర్ ఎట్ వన్ సైడ్ అండ్ ఆల్ రైట్ ఎండ్ పాయింట్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ అనదర్ పాయింట్. సో దీస్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఈజ్ నోన్ యాజ్ ప్యారలల్ కనెక్షన్. సో దీస్ ఆర్ ద సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క ఫార్ములాస్ అనేవి మనం ఎలా డిరైవ్ చేస్తాం, దట్ ఈస్ సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్. సో సిరీస్ కనెక్షన్ అంటే ఏంటి, వెన్ వీఆర్ టేకింగ్ ద టూ రెసిస్టర్స్ R1 అండ్ R2, దెన్ వీఆర్ కనెక్టెడ్ దోస్ టూ రెసిస్టర్స్ ఎట్ సింగిల్ పాయింట్. మనం వచ్చేసి రెండు కూడా ఏం చేస్తున్నాం, ఒక సింగిల్ ఎండ్ని ఇక్కడ రెండు కూడా కనెక్ట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ R1 అండ్ దిస్ ఈజ్ R2. సో వెన్ యూ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, దెన్ ద ఛార్జ్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ దిస్ వన్. ఇక్కడ నుంచి ఏమవుతుంది, మనకు సమ్ ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది.
సో త్రూ దిస్ వన్ ఇన్ దిస్ డైరెక్షన్లో, అంటే R1 నుంచి మనకి ఏదైతే ఛార్జ్ అనేది ఎంటర్ అవుతుందో ఇదేమవుతుంది, ఇక్కడ R1 నుంచి ఏదైతే మనకి ఇక్కడ నుంచి లీవ్ అవుతుందో సేమ్ కరెంట్ ఏమవుతుంది మనకు R2లోకి ఎంటర్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఇట్ ఈజ్ ఇన్ సిరీస్ కనెక్షన్. సిరీస్ కనెక్షన్లు ఏముంటున్నాయి, రెండు కూడా ఒకే పాయింట్ దగ్గర, ఒక పాయింట్ దగ్గర రెండు కూడా మీట్ అవుతూ ఉన్నాయి. దట్స్ వై ఈ యొక్క R1 నుంచి మనకి ఎంత కరెంట్ అయితే అవుట్ అవుతుందో సేమ్ కరెంట్ ఏమవుతుంది మనకు R2లోకి ఎంటర్ అవుతుంది. దట్స్ వై సో ఇక్కడ ఏమవుతుంది, సేమ్ కరెంట్ అనేది మనకు ట్రావెల్ అవుతుంది. దట్ మీన్స్ సేమ్ ఛార్జ్ ఈజ్ ట్రావెలింగ్. సో ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్, మన కరెంట్ ఫార్ములా ఏంటి, ఈజ్ నథింగ్ బట్ డెల్టా క్యూ బై డెల్టా టీ. అంటే ఈ యొక్క కరెంట్ అంటే మనం దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్. ఛార్జ్ అనేది మనకు ఎంత చేంజ్ అవుతుంది విత్ ఇన్ ద టైం, యూనిట్ టైం తీసుకున్నప్పుడు మనకి ఎంత ఛార్జ్ అనేది చేంజ్ అవుతుంది, దాన్ని ఏమంటున్నాం ఇక్కడ కరెంట్ అంటున్నాం. సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ కరెంట్ అనే ఈ యొక్క ఛార్జ్ అనేది మనకు ఈ యొక్క R1 నుంచి మనకి ఏదైతే అవుట్ అవుతుందో సేమ్ ఛార్జ్ అనేది ఏమవుతుంది R2లోకి ఇన్ అవుతుంది. దట్ మీన్స్ ద ఛార్జ్ ఈజ్ సేమ్. సో ఎప్పుడైతే ఇక్కడ ఛార్జ్ అనేది సేమ్ అవుతుందో దెన్ ఆటోమేటికల్ ఏమవుతుంది, కరెంట్ కూడా సేమ్ అవుతుంది. దట్ మీన్స్ త్రూ ద రెసిస్టర్స్ R1 అండ్ R2, ఈ యొక్క R1 రెసిస్టర్ నుంచి కానీ R2 రెసిస్టర్ నుంచి కానీ మనకు ట్రావెల్ అయ్యేటువంటి యొక్క కరెంట్ ఏమవుతుంది అంటే సేమ్ అవుతుంది. దట్స్ వై. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడైతే సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నామో మనకు వచ్చే సేమ్ వస్తుంది, ఆ యొక్క కరెంట్ అనేది రెండిట్లో కూడా సేమ్ అవుతుంది. సో బై యూజింగ్ ఓమ్స్ లా, మనం ఓమ్స్ లాని బేస్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, పొటెన్షియల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పొటెన్షియల్ అనేది ఈ యొక్క ఫస్ట్ రెసిస్టర్ R1 రెసిస్టర్ అండ్ R2 రెసిస్టర్స్, 2 రెసిస్టర్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. సో ఇక R2 రెసిస్టర్స్ తీసుకున్నప్పుడు ఈ యొక్క R1 రెసిస్టర్కి ఉన్నటువంటి ఎండ్ పాయింట్స్ మధ్యలో ఉన్న పొటెన్షియల్ వచ్చేసి మనం V1గా అజ్యూమ్ చేసుకుంటున్నాం. దట్ మీన్స్ ద పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ, ఈ యొక్క రెండు ఎండ్ పాయింట్స్ మధ్యలో ఉన్నది V1. సో నెక్స్ట్ వన్ కమింగ్ టు R2కు వచ్చేసినటువంటి పొటెన్షియల్ మనం V2గా అజ్యూమ్ చేసుకుంటున్నాం. దట్ మీన్స్ ద పొటెన్షియల్ ఆఫ్ ఫస్ట్ రెసిస్టర్ R1 ఈజ్ V1 అండ్ ద పొటెన్షియల్ ఆఫ్ సెకండ్ రెసిస్టర్ R2 ఈజ్ V2. సో దీన్ని రెండు బేస్ చేసిన తర్వాత మన యొక్క ఓమ్స్లో మనకి ఏముంది, V ఈక్వల్స్ టు I ఇంటూ R. సో దీన్ని బేస్ చేసుకుని మనం వచ్చేసి V1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమొస్తుంది, V1 ఈక్వల్స్ టు మనకు వచ్చేసి కంప్లీట్ సిస్టంలో మనకు వచ్చేసి కరెంట్ ఏమవుతుంది, సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. దట్స్ మీన్స్ I వాల్యూ విల్ బి సేమ్ I. నెక్స్ట్ వన్ ఈజ్ R రెసిస్టర్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత వాల్యూ ఉంది అంటే R1 రెసిస్టర్ ఉంది. దట్ మీన్స్ I ఇంటూ R1. సో దట్ ఈస్ ద ఫస్ట్ పొటెన్షియల్ అక్రాస్ ద R1 రెసిస్టర్. R1 రెసిస్టర్ నుంచి మనకి ఎంత పొటెన్షియల్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే V1 పొటెన్షియల్, ఫార్ములా వచ్చేసి I ఇంటూ R1. సో నెక్స్ట్ వన్ కమింగ్ టు సెకండ్ వన్కి వచ్చేసి ఏమవుతుంది, మనకు పొటెన్షియల్ ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది అంటే V2 పొటెన్షియల్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంది. సో మనకు వచ్చేసి ఓమ్స్ లాని బేస్ చేసుకుని ఫార్ములా ఏంటి, V ఈక్వల్స్ టు I ఇంటూ R. సో ఇక్కడ సెకండ్ R2 రెసిస్టర్ నుంచి మనకి ఎంత కరెంట్ పాస్ అవుతుంది అంటే సేమ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్. ఎందుకంటే మనకు R1 నుంచి ఏదైతే కరెంట్ బయటకు వస్తుందో సేమ్ కరెంట్ అనేది మనకి ఏమవుతుంది R2లోకి ఎంటర్ అవుతూ ఉంది. దట్స్ వై ద కరెంట్ విల్ బి సేమ్ R. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రెసిస్టెన్స్ ఎక్కడ ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది, ఇక్కడ సెకండ్ సర్కిల్లో వచ్చేసి R2 రెసిస్టర్ అనేది ఫామ్ ఉంది. దట్ మీన్స్ I ఇంటూ R1 వచ్చేసి మనకు V1 పొటెన్షియల్ అండ్ V2 పొటెన్షియల్ వచ్చేసి మనకు I ఇంటూ R2. సో దట్ ఈస్ బై యూజింగ్ ఓమ్స్ లాని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకేంటి, ఇంకా టోటల్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ ఎక్కడైతే ఇక్కడ ఎండ్ పాయింట్స్ అనేవి రెండు ఏమవుతున్నాయి మనకు యాడ్ అవుతూ ఉన్నాయి. దెన్ ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ ద టోటల్ పొటెన్షియల్, మనం టోటల్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఏమవుతుంది మనకు, వాల్యూ విల్ బి సమ్ అప్. సో రెండు కూడా మనం యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద టోటల్ పొటెన్షియల్ V ఈక్వల్స్ టు V1 ప్లస్ V2. సో రెండు యాడ్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ వచ్చేసి V1 వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది, V2 వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. సో వీ కెన్ సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్, ఈ రెండు వాల్యూస్ కూడా మనం ఏం చేస్తున్నాం, సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దట్ మీన్స్ I ఇంటూ R1 ప్లస్ I ఇంటూ R2. సో దట్ మీన్స్ దట్ ఈస్ ద టోటల్ పొటెన్షియల్ V. సో ఇక్కడ టూ టర్మ్స్లో కూడా మనకి ఏముంది, I ఈస్ కామన్. సో I ఈస్ కామన్ తీసినప్పుడు ఏమవుతుంది, I ఇంటూ R1 ప్లస్ R2. సో దట్ ఈస్ ద టోటల్ పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. సో ఇఫ్ యూ సెండ్ దిస్ వన్, ఈ కరెంట్ వచ్చేసి మనం ఇటు సైడ్ సెండ్ చేసినప్పుడు ఏమొస్తుంది, V బై I ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. సో మనకు ఓమ్స్ లాని బేస్ చేసుకుని ఏమొస్తుంది, V ఈక్వల్స్ టు I ఇంటూ R. సో అప్పుడు R ఈక్వల్స్ టు ఏమవుతుంది, V బై I. సో ఈ యొక్క V బై I ప్లేస్లో మనం ఏం రాస్తున్నామంటే R రిజల్టెంట్ రాస్తున్నాం, లేదా R ఈక్వలెంట్. ఎందుకు ఇక్కడ R ఈక్వలెంట్ తీసుకుంటామంటే ఇక్కడ మనం తీసుకున్న పొటెన్షియల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, కంప్లీట్ సిస్టమ్ యొక్క పొటెన్షియల్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ కంప్లీట్ సిస్టమ్ యొక్క పొటెన్షియల్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి యొక్క రెసిస్టెన్స్ కూడా మనకి ఏమవుతుంది అంటే కంప్లీట్ సిస్టమ్ యొక్క రెసిస్టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. దట్ మీన్స్ R ఈక్వలెంట్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. సో దట్ మీన్స్ వెన్ వీఆర్ యాడింగ్ టూ రెసిస్టర్స్ ఇన్ ఏ సిరీస్ కనెక్షన్, మనం ఎప్పుడైతే ఈ యొక్క రెసిస్టర్స్ని ఒక సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నామో మనకు వచ్చేసి రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటే సమ్ ఆఫ్ దోస్ ఇండివిజువల్ రెసిస్టర్స్. ఆ యొక్క ఇండివిజువల్ రెసిస్టర్స్ యొక్క రెసిస్టెన్స్ ఎంతైతే ఎగ్జిస్ట్ అవుతుందో ఆ మొత్తాన్ని మనం యాడ్ చేసినట్లయితే మనకి ఏదైతే వాల్యూ వస్తుందో అదే మనకు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే రిజల్టెంట్ రెసిస్టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. దట్ ఈస్ ద సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్. సో సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్లో మనకి ఏం చేంజ్ అవుతుంది అంటే పొటెన్షియల్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ద కరెంట్ ట్రావెలింగ్ త్రూ ద రెసిస్టర్స్, డిఫరెంట్ రెసిస్టర్స్ నుంచి మనకు ట్రావెలింగ్ కరెంట్ అనేది మనకి ఏం ఎగ్జిస్ట్ అవుతుంది, సేమ్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద బై ఓమ్స్ లా.
సో నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది, కాంబినేషన్ ఆఫ్ V1 అండ్ ప్లస్ V2. ఎందుకంటే మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, రెండు పొటెన్షియల్స్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తున్నాం కాబట్టి దెన్ ద టోటల్ పొటెన్షియల్ విల్ బి సమ్ ఆఫ్ దీస్ టూ. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తున్నాం. సో దట్ మీన్స్ V ఈక్వల్స్ V1 ప్లస్ V2. మనకు V1 వాల్యూ వచ్చేసి ఏముంది, I ఇంటూ R1 అండ్ V2 వాల్యూ వచ్చేసి మనకు I ఇంటూ R2. వెన్ వీఆర్ యాడింగ్ దీస్ టూ, ఈ రెండింటిలో మనకి ఏముంది, ఈ యొక్క I అనేది కామన్గా ఉంది కాబట్టి I ఇంటూ R1 ప్లస్ R2. సో ఈ యొక్క V/I వాల్యూ మనకు దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ మనకు రిప్రజెంట్ చేస్తుంది. ఈ యొక్క కంప్లీట్ సిస్టంలో మనకి ఎంత రెసిస్టెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, దట్ ఈస్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అండ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ దీస్ టూ R1 ప్లస్ R2. దట్ ఈస్ ద కనెక్షన్. సో ఇఫ్ ఇట్స్ ఇన్ ఏ సిస్టమ్ ఒక 2 రెసిస్టర్స్ కనెక్ట్ చేసినప్పుడు దిస్ ఈస్ ద ప్రాసెస్. ఇఫ్ మోర్ దాన్ 2 రెసిస్టర్స్ వీఆర్ కనెక్టెడ్ ఇన్ ద సిస్టమ్, మనకు వచ్చే సిస్టంలో 2 రెసిస్టర్స్ కంటే ఎక్కువ కనెక్ట్ చేస్తాం. దట్ మీన్స్ ఇన్ ఏ సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 3 resistors are connected. That means R1, R2 and R3. So this is R1, R2 and R3. These are the 3 resistors are connected in the series. So when we are connected in series మనకు వచ్చేసి ఏమవుతుంది, త్రూ ఆల్ ద రెసిస్టర్స్, ఈ మనకి సిరీస్ కనెక్షన్లో ఉన్నటువంటి రెసిస్టర్స్ అన్నింటి మనకి ఏమవుతుంది, సేమ్ కరెంట్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. దెన్ ద పొటెన్షియల్ ఇక్కడ ఏమవుతుంది, ఎట్ R1 ద పొటెన్షియల్ విల్ బి I ఇంటూ R1, at R2 the potential will be I into R2, at R3 the potential will be I into R3. So when we are adding these two, total potential find out here em chestunam, we are adding these all. So that means total potential V equals to I into R1 plus I into R2 plus I into R3. So any terms lo manaki emundi, R is common, that means V equals to I into R1 plus R2 plus R3. So that is the total. సో ఇక్కడ మనం ఎప్పుడైతే I వాల్యూ సెండ్ చేస్తున్నామో మనకి ఏమవుతుంది, రిజల్టెంట్ టోటల్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. దట్ మీన్స్ ద టోటల్ రెసిస్టెన్స్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. దట్ మీన్స్ ద సమ్ ఆఫ్ ఆల్ ద రెసిస్టర్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. మన యొక్క సిరీస్ కనెక్షన్ మనం ఏదైతే కనెక్ట్ చేస్తున్నామో ఆ మొత్తానికి కూడా ఏం చేస్తున్నాం, యాడ్ చేసినప్పుడు మనకు ఈ యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కానీ లేదా రిజల్టెంట్ రెసిస్టెన్స్ కానీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద సిరీస్ కనెక్షన్. ఇన్ ద సేమ్ వే ఇఫ్ 2 or 3 కనెక్టెడ్, దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇఫ్ n రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ద సిరీస్, మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, ఒక సిరీస్ కనెక్షన్లో n రెసిస్టర్స్ అనే వాటిని కనెక్ట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే n రెసిస్టర్స్ కనెక్ట్ చేస్తున్నామో అప్పుడు వచ్చేసి మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటే దట్ మీన్స్ R1 ప్లస్ R2 ప్లస్ R3 అప్ టు Rn. ఎందుకంటే ఇవన్నీ ఏం చేస్తున్నాం, ఇండివిజువల్ రెసిస్టర్స్ మొత్తాన్ని మనం యాడ్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఏం ఫామ్ అవుతుంది అంటే ఈ యొక్క రిజల్టెంట్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ విల్ బి R1 ప్లస్ R2 ప్లస్ అప్ టు Rn. సో దీన్ని మనం కంక్లూడ్ ఏం చేస్తున్నామంటే వెన్ యూ ఆర్ కనెక్టెడ్ ఇన్ ద సిరీస్, మనం వచ్చేసి రెసిస్టర్స్ని ఎప్పుడైతే సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నామో ద రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ద సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెసిస్టెన్స్. ఈ యొక్క ఇండివిజువల్ రెసిస్టెన్స్ మొత్తాన్ని యొక్క ఇండివిజువల్ వాల్యూస్ని మొత్తాన్ని మనం యాడ్ చేసినప్పుడు మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో అదే మనకి ఏమవుతుంది, రిజల్టెంట్ రెసిస్టెన్స్ అనేది అవుతుంది. సో దట్ ఈస్ ద సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఈ యొక్క రెసిస్టర్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేస్తున్నాం. సో వాట్ ఈజ్ ప్యారలల్ కనెక్షన్? ప్యారలల్ కనెక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, దట్ మీన్స్ వెన్ యూ ఆర్ టేకింగ్ ద 2 రెసిస్టర్స్, మనం వచ్చేసి ఇక్కడ R1 అండ్ R2 అనేది 2 రెసిస్టర్స్ తీసుకుంటున్నాం. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ టేకింగ్ దీస్ 2 రెసిస్టర్స్, బోత్ ద లెఫ్ట్ ఎండ్స్, ఈ రెండు లెఫ్ట్ ఎండ్స్ని మనం ఏం చేస్తున్నాం, ఒక పాయింట్కి కనెక్ట్ చేస్తున్నాం. అండ్ ద బోత్ ద రైట్ ఎండ్స్, ఈ రెండు రైట్ ఎండ్స్ని కూడా మనం ఏం చేస్తున్నాం, ఒక పాయింట్కి కనెక్ట్ చేస్తున్నాం. దట్ మీన్స్ లెఫ్ట్ ఎండ్స్ ఆర్ కనెక్టెడ్ ఎట్ A and right ends are connected at B. Then when you are sending the current, మనం ఎప్పుడైతే ఇక్కడ కరెంట్ సెండ్ చేస్తున్నామో ఈ యొక్క కరెంట్ ఎప్పుడైతే ఏ పాయింట్ దగ్గరికి రీచ్ అవుతుందో దెన్ ఏమవుతుంది, ఇక్కడ ఇట్ విల్ బీ హ్యావ్ 2 డైరెక్షన్స్. మనకు వచ్చేసి ఇక్కడ 2 పాత్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే ఏమవుతుంది, కరెంట్ అనేది మనకు 2 డిఫరెంట్ వేస్గా డివైడ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు 2 వేస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి కాబట్టి ద కరెంట్ విల్ బీ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, I1 అండ్ I2. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ యొక్క R1 రెసిస్టర్ నుంచి వచ్చేసి మనకు I1 కరెంట్ పాస్ అవుతుంది. ఈ యొక్క R2 రెసిస్టర్ నుంచి వచ్చేసి మనకు I2 కరెంట్ అనేది ఫామ్ అవుతుంది ఆఫ్టర్ దట్ వన్. సో మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ రీచ్ అవుతుంది. దట్ మీన్స్ ఆఫ్టర్ ద R1 ద కరెంట్ విల్ బి I1, ఇక్కడ వచ్చేసి కరెంట్ విల్ బి I2. అండ్ వెన్ ఇట్ రీచ్ టు B, ఎప్పుడైతే ఇక్కడ B పాయింట్ దగ్గర రీచ్ అవుతున్నాయో మళ్ళీ ఏమవుతుంది, ఈ కరెంట్ విల్ బి ఇన్ ద సేమ్ డైరెక్షన్. మళ్ళీ అక్కడ నుంచి మనకు వచ్చేసి సేమ్ డైరెక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ వై ఆఫ్టర్ దిస్ వన్ ద కరెంట్ విల్ బి రిమైన్స్ యాజ్ సేమ్. మనకి ఇక్కడ ఎంతైతే ఇన్పుట్ కరెంట్ ఇస్తున్నామో మనకు వచ్చేసి అవుట్పుట్ కరెంట్ కూడా మనకు సేమ్ కరెంట్ అనేది ఫామ్ అవుతుంది. బట్ వెన్ ఇట్ ఈస్ రీచింగ్ ద ఏ టర్మినల్ దగ్గరికి ఎప్పుడైతే రీచ్ అవుతుందో ఇక్కడ వచ్చేసి మనకు 2 పార్ట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ యొక్క I కరెంట్ అనేది మనకు 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. దట్ మీన్స్ I1 ప్లస్ I2. నెక్స్ట్ వన్ ఎప్పుడైతే ఇక్కడ B పాయింట్ దగ్గర రీచ్ అవుతుందో ఈ నెక్స్ట్ ఏముంది, ఇక్కడ B నుండి మనకు వచ్చేసి ఒకే పాత్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క I1 I2 రెండు కరెంట్స్ కూడా మనకు ఒకదాంతో ఒకటి మీట్ అయిపోయి ఫైనల్గా వచ్చేసి మనకు I కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ప్యారలల్ కనెక్షన్. సో ఈ ప్యారలల్ కనెక్షన్ తీసుకున్నప్పుడు మనకు పొటెన్షియల్ అనేది మనకి ఏమవుతుంది అంటే సేమ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకు అంటే ద ఎండ్ పాయింట్స్
బిట్వీన్ బోత్ ద టర్మినల్స్. ఈ యొక్క R1 రెసిస్టర్ యొక్క ఎండ్ పాయింట్ కానీ R2 రెసిస్టర్ యొక్క ఎండ్ పాయింట్స్ అని రెండు కూడా మనం ఏం చేస్తున్నాం, ఒకే పాయింట్ దగ్గర కనెక్ట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఒకే పాయింట్ దగ్గర కనెక్ట్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది, మనకు ఈ యొక్క పొటెన్షియల్ అనేది మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ ద పొటెన్షియల్ అక్రాస్ R1 ఆర్ పొటెన్షియల్ అక్రాస్ R2 విల్ బి రిమైన్స్ సేమ్. రెండింటి యొక్క పొటెన్షియల్ మనకి ఏమవుతుంది, సేమ్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఓమ్స్ లా యూస్ చేసి దీనికి ఫార్ములాని డిరైవ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే, వెన్ వీఆర్ టేకింగ్ టూ రెసిస్టర్స్, వన్ ఈజ్ ఇన్ R1 and next one is R2. So these both are connected in the parallel connection and both are at point end point at left side is A and end point at left side is B and the current is passing I at after ఏ పాయింట్ రీచ్ అయిన తర్వాత కరెంట్ అనేది మనకు టూ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. R1 వచ్చేసి I1 కరెంట్ పాస్ అవుతుంది, R2 నుంచి వచ్చేసి I2 కరెంట్ పాస్ అవుతుంది అండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ విల్ బి సేమ్. పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చేసి మనకి ఏముంది, సేమ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ V ఈక్వల్స్ టు V. దట్ మీన్స్ సో నెక్స్ట్ వన్ బై యూజింగ్ ఓమ్స్ లా, మన ఓమ్స్ లాని బేస్ చేసిన ఫార్ములా ఏంటి, V ఈక్వల్స్ టు I ఇంటూ R. V ఈక్వల్స్ ఏమవుతుంది మనకు I ఇంటూ R అవుతుంది. నా పొటెన్షియల్ అక్రాస్ R1 దగ్గర వచ్చేసి మనకు పొటెన్షియల్ అనేది ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది, దట్ మీన్స్ పొటెన్షియల్ త్రూ ద R1 దట్ ఈక్వల్స్ టు మనకు ఫార్ములా ఏంటి, I ఇంటూ R. సో కరెంట్ వచ్చేసి ఇక్కడ ఎంత పాస్ అవుతుంది, త్రూ R1 వచ్చేసి మనకు I1 కరెంట్ పాస్ అవుతుంది. దట్ మీన్స్ I1. నెక్స్ట్ వచ్చేసి రెసిస్టెన్స్ ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది ఇక్కడ, R1. దట్ మీన్స్ I1 ఇంటూ R1. సో దట్ ఈస్ ద పొటెన్షియల్ అక్రాస్ R1. సో నెక్స్ట్ వన్ ఈజ్ పొటెన్షియల్ అక్రాస్ R2 పొటెన్షియల్ దగ్గర మనకి ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది, దట్ మీన్స్ ఇక్కడ R2 నుంచి మనకి ఎంత కరెంట్ పాస్ అవుతుంది అంటే I2 కరెంట్ పాస్ అవుతుంది. దట్ మీన్స్ I2 అండ్ ద రెసిస్టెన్స్ ఎగ్జిస్టెడ్ ఈస్ R2. దీస్ ఆర్ ద పొటెన్షియల్స్ I1 R1 అండ్ I2 R2. సో ఆఫ్టర్ దట్ వన్ దీన్ని బేస్ చేసుకుని మనం వచ్చేసి టోటల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫార్ములా ఏంటి, టోటల్ కరెంట్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2. అంటే మనకు R1 రెసిస్టర్ నుంచి ఎంత కరెంట్ పాస్ అవుతుంది, R2 రెసిస్టర్ నుంచి ఎంత కరెంట్ పాస్ అవుతుంది అనేది మనం యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే టోటల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్, మనకు ఆ సర్క్యూట్లో ఉన్న టోటల్ కరెంట్ ఎంత అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దిస్ వన్, ఈ యొక్క ఫార్ములాని బేస్ చేసుకుని మనకు పొటెన్షియల్ ఫార్ములా ఏంటి, I1 R1. సో నెక్స్ట్ వన్ I1 వాల్యూ ఏమవుతుంది అంటే V/R1 అవుతుంది. సో ఎందుకు మనకు ఓమ్స్ లా ఏంటి, V ఈక్వల్స్ టు I ఇంటూ R. సో మనకు వచ్చేసి ఈ యొక్క V వాల్యూ అనేది రెండింటి దగ్గర మనకు సేమ్ ఉంటుంది, బట్ ఇక్కడ I1 R1 వాల్యూస్ అనేవి మనకు చేంజ్ అవుతూ ఉన్నాయి. దట్ మీన్స్ I1 ఈక్వల్స్ టు V/R1. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ I/V/R1 ప్లస్ కరెంట్ వచ్చేసి మనకి ఇక్కడ సెకండ్ R2 దగ్గర మనకు వచ్చేసి ఏముంది, V ఈక్వల్స్ టు I2 R2. దాన్ని బేస్ చేసుకుని మనం I2 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, V/R2 రాస్తున్నాం. దట్ మీన్స్ ఆఫ్టర్ దట్ వన్ ద రిజల్టెంట్ వాల్యూ, ఈ రిజల్టెంట్ వాల్యూ ఏమైతే ఉందో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, దట్ మీన్స్ సో V/R. దట్ మీన్స్ ద టోటల్ కరెంట్, మొత్తం కరెంట్ మన సిస్టంలో ఎలా ఉంది అంటే దాన్ని ఓమ్స్ లాని బేస్ చేసుకుని ఏం చేస్తున్నాం, I ఈక్వల్స్ టు V/R అని రాస్తున్నాం. దట్ మీన్స్ ద ఈక్వేషన్ బికమ్ V/R ఈక్వల్స్ టు V/R1 ప్లస్ V/R2. సో ఇక్కడ V అనేది మనకి ఏముంది, కామన్గా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ V/R ఈక్వల్స్ టు V ఈజ్ కామన్ ఇన్ దీస్ టూ టర్మ్స్, V ఈజ్ కామన్ 1/R1 ప్లస్ 1/R2. సో 1/R1 ప్లస్ 1/R2. సో ఇక్కడ ఏమొస్తుంది, VV క్యాన్సిల్, దెన్ వాట్ ఈజ్ రిమైనింగ్, మనకి రిమైనింగ్ ఏముంటుంది, దట్ మీన్స్ 1/R ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2. సో దిస్ ఈజ్ ద రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్ విచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఎప్పుడైతే మనం రెసిస్టర్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేస్తున్నామో అప్పుడు వచ్చేసి మనకి ఈ యొక్క రిజల్టెంట్ రెసిస్టెన్స్ అనేది మనకి ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ దే రెసిప్రోకల్స్. ఆ రెండింటి యొక్క రెసిస్టర్స్ యొక్క ఇండివిజువల్ రెసిస్టెన్స్ని వాటి యొక్క రెసిప్రోకల్స్ ఫైండ్ అవుట్ చేసి వాటి రెండు మనం యాడ్ చేసినప్పుడు మనకి ఏదైతే వాల్యూ వస్తుందో అది వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఇన్వర్స్ టు ద రిజల్టెంట్ రెసిస్టెన్స్. ఈ యొక్క రిజల్టెంట్ రెసిస్టెన్స్ కూడా మనకి ఏమవుతుంది, రెసిప్రోకల్ అనేది మనకు వస్తుంది. దట్ మీన్స్ దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ ద ప్యారలల్ కనెక్షన్ ఉన్నటువంటి రెసిస్టర్స్ యొక్క రిజల్టెంట్. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ టు డిరైవ్డ్ ఫ్రమ్ ఓమ్స్ లాని బేస్ చేసుకుని మనకు పొటెన్షియల్ ఫార్ములా ఏంటి, V ఈక్వల్స్ టు I ఇంటూ R1. సో ఫస్ట్ అక్రాస్ ద R1 తీసుకున్నప్పుడు ఏమొస్తుంది మనకు పొటెన్షియల్ ఈక్వల్స్ టు I1 R1 వస్తుంది. అదే R2 దగ్గర తీసుకున్నప్పుడు ఏమొస్తుంది మనకు I2 ఇంటూ R2 వస్తుంది. సో ఆఫ్టర్ దట్ వన్ దాన్ని ఏం చేస్తున్నాం, టోటల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో టోటల్ కరెంట్ ఈక్వల్స్ టు I ఈక్వల్స్ టు I1 ప్లస్ I2. దట్ మీన్స్ ఈ యొక్క I1 వాల్యూ ఏమవుతుంది మనకు V/R1, I2 వాల్యూ వచ్చేసి V/R2. సో దీన్ని బేస్ చేసుకుని ఏం చేస్తున్నాం, V ఈజ్ కామన్ ఇన్ బోత్ టర్మ్స్, దెన్ V ఇంటూ 1/R1 ప్లస్ 1/R2. సో మనకు ఓమ్స్ లాని బేస్ చేసుకుని కరెంట్ ఫార్ములా ఏంటి అంటే V/R. సో ఇక్కడ వచ్చేసి రెండు కూడా కరెంట్, ఇక్కడ టోటల్ కరెంట్, ఇక్కడ మనకు వచ్చేసి ఓమ్స్ లాని బేస్ చేసుకుని కరెంట్ బోత్ ఆర్ ఈక్వల్. దట్స్ వై 1 V/R ఈక్వలెంట్ ఈక్వల్స్ టు V/R1 ప్లస్ V/R2. సో V అనేది కామన్ క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ ద రిజల్టెంట్ వాల్యూ విల్ బి 1/R ఈక్వలెంట్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2. సో దట్ ఈస్ ద సిరీస్ కనెక్షన్ ఆఫ్ టూ రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో నెక్స్ట్ వన్, ఇఫ్ కనెక్టెడ్ 3 రెసిస్టర్స్, మనం వచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే 3 రెసిస్టర్స్ కనెక్ట్ చేస్తూ ఉన్నాం
ప్యారలల్ కనెక్షన్లో. దెన్ వాట్ ఈస్ ద రిజల్టెంట్, అప్పుడు మనకు రిజల్టెంట్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ సో దిస్ ఈస్ ద R1 రెసిస్టర్, this is R2 resistor and this is R3 resistor and these all the end points, left end points మొత్తం కూడా మనం ఏం చేస్తున్నాం, ఏ పాయింట్ దగ్గర కనెక్ట్ చేస్తున్నాం, రైట్ ఎండ్ పాయింట్స్ మొత్తం కూడా మనం B దగ్గర కనెక్ట్ చేస్తున్నాం. when this one ఈ యొక్క the distance between these two A and B will be same for all the resistors. ఒక R1 resistor కానీ R2 resistors కానీ R3 resistors కానీ ఈ యొక్క distance between these two will be సేమ్ కాబట్టి మనకి ఏమవుతుంది, ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ విల్ బి సేమ్ ఫర్ ఆల్ ద రెసిస్టర్స్. సో నెక్స్ట్ మన ఇక్కడ ఏమవుతుంది, కరెంట్ అనేది ఏమవుతుంది మనకు డిఫరెంట్గా డివైడ్ అయిపోతూ ఉంటుంది. దట్ మీన్స్ ఐ కరెంట్ ఈజ్ సెండ్ టు ద సిస్టమ్. మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, ఈ యొక్క కంప్లీట్ సిస్టమ్కి, ఈ యొక్క సర్క్యూట్కి మనం ఐ కరెంట్ అనేదాన్ని సెండ్ చేస్తున్నాం. బట్ వెన్ ఇట్ రీచ్ ద ఏ పాయింట్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో దెన్ ఇట్ విల్ బీ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. ఈ కరెంట్ అనేది మనకి ఏమవుతుంది, 3 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. దట్ మీన్స్ I1 R1 రెసిస్టర్ నుంచి I1 కరెంట్ పాస్ అవుతుంది, R2 నుంచి వచ్చేసి I2 అండ్ R3 నుంచి వచ్చేసి I3 కరెంట్ పాస్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్, సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమొస్తుంది, I ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 టోటల్ కరెంట్ ఈక్వల్స్ చేంజ్ చేస్తున్నాం. ఇండివిజువల్ కరెంట్ మొత్తాన్ని కూడా మనం యాడ్ చేస్తూ ఉన్నాం. సో యాడ్ చేసిన మనకు ఫార్ములా ఏమొస్తుంది అంటే దట్ మీన్స్ ద టోటల్ రెసిస్టెన్స్ 1 V/R ఈక్వల్స్ టు టోటల్ కరెంట్ ఈక్వల్స్ టు V/R1, కరెంట్ త్రూ R1 and current through R2 and current through R3. So that means V/R equals to V/R1 plus V/R2 plus V/R3. So when you cancel this one, numerator మొత్తం కూడా మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి then cancel V, then the resultant value equals to 1/R equals to 1/R1 plus 1/R2 plus 1/R3. So this is the resultant value. That means here also based on this one, so మనం 2 resistors తీసుకున్నాం, మనకు ఫార్ములా ఏమొస్తుంది, 1/R1 plus 1/R2 వస్తుంది. 3 resistors తీసుకున్నాం, మనకు 1/R1 plus 1/R2 plus 1/R3. సో దీన్ని బేస్ చేసుకుని మనం జనరలైజ్ క్లాసిఫికేషన్ చేసినప్పుడు, కన్క్లూడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇఫ్ n resistors ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కనెక్షన్, మనం వచ్చేసి ఒక n resistors అనేవి కనెక్ట్ చేస్తున్నప్పుడు ప్యారలల్ కనెక్షన్లో మనకు వచ్చేసి రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటే 1/R ఈక్వలెంట్ ఈక్వల్స్ టు 1/R1 plus 1/R2 plus up to 1/Rn వరకు ఈ యొక్క ఫార్ములా అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ రెసిస్టర్స్. ఏంటి సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నాం లేదా ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నాం. అదే సిరీస్ కనెక్షన్లోకి మన రిజల్టెంట్ ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెసిస్టర్స్. ఈ యొక్క అన్ని ఇండివిజువల్ రెసిస్టెన్స్ మనం యాడ్ చేసినట్లయితే మనకు రిజల్టెంట్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. అదే మనం ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ యొక్క రెసిప్రోకల్ అనేది మనకు ఈ యొక్క ఇండివిజువల్ రెసిస్టెన్స్ యొక్క రెసిప్రోకల్ యొక్క సమ్కి ఈక్వల్ అవుతూ ఉంటుంది. So this is series connection and parallel connection. So now why we are using these formulas, ఈ యొక్క series connection కానీ ఈ యొక్క parallel connection కానీ మనం ఎందుకు యూస్ చేస్తున్నాం, what is the main purpose for these two. That means these formulas are used to find the currents and voltages in more complicated circuits. సో మనం డిఫికల్ట్ సర్క్యూట్స్ తీసుకున్నప్పుడు ఆ డిఫికల్ట్ సర్క్యూట్లో మనం ఈ యొక్క వోల్టేజ్ కానీ లేదా కరెంట్ కానీ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ యొక్క సిరీస్ కనెక్షన్ కానీ parallel కనెక్షన్ కానీ యూస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే when in a system we have 3 resistors, మనకు వచ్చేసి ఒక సిస్టంలో 3 resistors అనే ఫామ్ ఉన్నాయి. దట్ మీన్స్ ఇన్ విచ్ వే ఎలా ఫామ్ అవుతున్నాయి అంటే R1 ఈజ్ సిరీస్ కనెక్షన్ టు ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ R2 అండ్ R3 రెసిస్టర్స్. ఈ యొక్క R2 అండ్ R3 రెసిస్టర్స్ రెండు కూడా మనకి ఎలా ఎగ్జిస్ట్ అవుతున్నాయి అంటే ప్యారలల్గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి టు ఈచ్ అదర్. దట్ మీన్స్ R2 ఈజ్ ప్యారలల్ టు R3 అండ్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ, ఈ రెండు కూడా ఎలా కనెక్ట్ అవుతున్నాయి అంటే ఈ యొక్క R1కి మనకు సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ అవుతున్నాయి. సో ఇన్ ది సిచ్యువేషన్ హౌ కెన్ యూ ఫైండ్ ద రిజల్టెంట్ రెసిస్టెన్స్, మన యొక్క రిజల్టెంట్ రెసిస్టెన్స్ కానీ లేదా కరెంట్ కానీ మనం పొటెన్షియల్ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే హౌ కెన్ యూ ఫైండ్. సో దీస్ పర్పస్ మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క సిరీస్ కనెక్షన్ కానీ ప్యారలల్ కనెక్షన్ కానీ యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్ ఇక్కడ ఏమున్నాయి మనకు ఈ యొక్క R2 అండ్ R3 రెండు కూడా మనకు ప్యారలల్ కనెక్షన్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దట్స్ వై when the parallel connection the resultant equivalents, that means R23 అనుకుంటే that means the resultant resistance of these two will be R23, that equals to మనకు ఫార్ములా ఏంటి 1/R23 equals to 1/R2 plus 1/R3. బికాస్ ఆఫ్ ప్యారలల్ కనెక్షన్ ఉన్న మనకు ఫార్ములా ఏంటి, రెసిప్రోకల్స్ తీసుకుంటున్నాం. దట్ మీన్స్ 1/R ఈక్వలెంట్ మనం ఇక్కడ 2, 3 రాస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకు రెసిస్టర్స్ ఏమేమి ఎగ్జిస్ట్ అవుతున్నాయి 2 and 3. దట్ మీన్స్ 1/R23 ఈక్వల్స్ టు 1/R2 ప్లస్ 1/R3. ఇఫ్ యూ ఆర్ ఫైండింగ్ ద ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి మనకి ఏమొస్తుంది R2 R3 వస్తుంది. దట్ మీన్స్ R3 ప్లస్ R2. సో దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్. దట్ మీన్స్ 1/R23. సో 1/R23 ఈ యొక్క R23 వాల్యూ రావాలంటే మనం ఏం చేస్తున్నాం, దీన్ని రెసిప్రోకల్ చేస్తున్నాం. దట్ మీన్స్ వీ కెన్ రివర్స్. మనకు ఫార్ములా ఏమొస్తుంది అంటే R23 ఈక్వల్స్ టు
ద రెసిప్రోకల్ మీన్స్ R2 R3 డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది. దట్ మీన్స్ R2 R3 by R2 plus R3. So this is the resultant resistance for R2 and R3. సో ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క రిజల్టెంట్ రెసిస్టెన్స్కి R1 అనేది మనకి ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, సిరీస్ కనెక్షన్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే సిరీస్ కనెక్షన్లో ఎగ్జిస్ట్ అవుతుందో మనకు రిజల్టెంట్ వాల్యూ అనేది ఏమవుతుంది, వీ కెన్ యాడ్ సింప్లీ. ఈ రెండు కూడా మనం ఏం చేస్తాం, సింపుల్గా యాడ్ చేస్తాం. దట్ మీన్స్ R1 plus R23 బోత్ ఆర్ ఇన్ సిరీస్ కనెక్షన్. సో ఇక్కడ R1 plus R23 వాల్యూ ఏమొస్తుంది, దట్ మీన్స్ R2 R3 by R2 plus R3. సో దిస్ ఈజ్ ద టోటల్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. సో మనం వచ్చేసి ఈ యొక్క R2 R3 వచ్చేసి ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి, ఈ యొక్క R1 వచ్చేసి ఆ యొక్క కాంబినేషన్కి సిరీస్ కనెక్షన్లో ఉన్నప్పుడు మనకు ఈ యొక్క రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటే R1 plus R2 R3 by R2 plus R3. సో మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినాం. సో ఆఫ్టర్ దట్ వన్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఏముంది, ఇంకా ఏ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం, దట్ మీన్స్ బై యూజింగ్ ఓమ్స్ లా. ఓమ్స్ లాని బేస్ చేసుకొని పొటెన్షియల్ ఫార్ములా ఏంటి, V ఈక్వల్స్ టు I ఇంటూ R. సో మనం అదే కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, I ఈక్వల్స్ టు V by R. సో మనం ఇక్కడ R వాల్యూ మన రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేసిన వాళ్ళు సబ్స్టిట్యూట్ చేస్తే I ఈక్వల్స్ టు V by R వాల్యూ మనకి ఏమొస్తుంది, R1 plus R2 R3 by R2 plus R3. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో మనం ఇక్కడ ఏం చేసినాం, దీన్ని ఈక్వేషన్ LCM ఫైండ్ అవుట్ చేసినాం. సో LCM ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది, V by R2 plus R3 will be the LCM. సో అప్పుడు ఏమొస్తుంది, R1 into R2 plus R3 plus R1 R2 R3 by R2 plus R3. This is the LCM. సో ఇక్కడ వచ్చేసి ఇది ఏముంది, ఈ యొక్క R2 plus R3 అనేది మనకు డినామినేటర్గా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ వై వెన్ ఇట్ ఈస్ బికమ్ న్యూమరేటర్, ఇదేమైతే మనకి న్యూమరేటర్గా కన్వర్ట్ అవుతుంది. దెన్ ద ఫార్ములా విల్ బి I ఈక్వల్స్ టు V ఇంటూ ఈ యొక్క R2 plus R3 మనకు న్యూమరేటర్గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి V ఇంటూ R2 plus R3. ఇక్కడ వచ్చేసి R1 ఇంటూ R2 R1 R2 అండ్ R1 ఇంటూ R3 R1 R3 ప్లస్ R2 R3. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఫార్ములా ఫర్ ద కరెంట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సర్క్యూట్. మనకి ఈ సర్క్యూట్ ఉన్నటువంటి మొత్తం టోటల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫార్ములా ఏంటి, I ఈక్వల్స్ టు V ఇంటూ R2 plus R3 by R1 R2 plus R2 R3 plus R1 R3. So this is the main use of these circuits. ఈ యొక్క రెసిస్టర్స్ అనేవి మనకు ఎందుకు కనెక్ట్ చేస్తున్నాం, ఈ యొక్క సిరీస్ కనెక్షన్కు ఈ యొక్క ప్యారలల్ కనెక్షన్కి మనకు వచ్చేసి ఫార్ములాలు దేనికి యూజ్ చేస్తున్నాం అంటే, ఈ యొక్క కాంప్లికేటెడ్ సర్క్యూట్లో ఎప్పుడైతే మనం ఈ యొక్క పొటెన్షియల్ కానీ లేదా కరెంట్స్ కానీ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు ఇవనేది మనకు యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ వన్, ఈ యొక్క రెండు సిరీస్ కనెక్షన్లో కానీ ప్యారలల్ కనెక్షన్లో కానీ విచ్ వన్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ ఫర్ అస్, మనకి ఏది యూస్ఫుల్ అవుతుంది అంటే, మనకి దేంట్లో తీసుకున్నప్పుడు మనకి రెసిస్టెన్స్ అనేది మనకు తక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎందుకంటే మనకి రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు ఎక్కువ అవుతుంటే మనకి ఏమవుతుంది, పవర్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతుంది. దట్స్ వై ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ దట్ వన్, ఈ యొక్క పవర్ లాస్ అనేది మనం రెడ్యూస్ చేయాలి అంటే ఏం చేయాలి, మనం ఈ యొక్క రెసిస్టెన్స్ అనే వాల్యూని డిక్రీజ్ చేయాలి. సో నౌ ఎప్పుడు మనం కనెక్ట్ చేసినప్పుడు ఈ రెసిస్టెన్స్ అనేది మనకు తక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది ఇన్ సిరీస్ కనెక్షన్ ఆర్ ఇన్ ప్యారలల్ కనెక్షన్. సో టు నో అబౌట్ దట్, టేక్ వన్ ఎగ్జాంపుల్. మనం వచ్చేసి స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దట్ మీన్స్ 2 resistors R1 and R2 ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. మనకు వచ్చేసి సిస్టంలో 2 resistors ఉన్నాయి, R1 and R2. సో మనకు వచ్చేసి R1 రెసిస్టెన్స్ వాల్యూ వచ్చేసి 5 ohms. మనకు R1 వాల్యూ వచ్చేసి 5 ohms తీసుకుంటున్నాం, R2 వాల్యూ వచ్చేసి 6 ohms తీసుకుంటున్నాం. సో ఫస్ట్ దీస్ 2 ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో మనం ఇప్పుడు ఈ రెండు కూడా ఏం చేస్తున్నాం, సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నాం. సో సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేసినప్పుడు మనకు రిజల్టెంట్ రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా ఏంటి అంటే, R ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 సమ్ ఆఫ్ ఇండివిజువల్ వాల్యూస్. సో అప్పుడు ఏం చేస్తున్నాం, 5 ప్లస్ 6 దట్ మీన్స్ వీ గెట్ 11 ohms. మనకు వచ్చేసి రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత వస్తుంది, 11 ohms అనేది ఫామ్ అయింది. సో నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నాం, మనం నెక్స్ట్ ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నాం. సో వెన్ వీఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కనెక్షన్ చేసినప్పుడు ఏమొస్తుంది, 1 రెసిస్టెన్స్ ఈక్వల్స్ టు ఈ యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈక్వల్స్ టు రెసిప్రోకల్స్. సో 1/5 ప్లస్ 1/6. సో ఈ రెండు కనెక్ట్ చేస్తున్నాం. సో ఈ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది, LCM విల్ బి 30 అండ్ హియర్ 6 ప్లస్ 5 దట్ మీన్స్ 11/30. So this is the answer. That means 1/R equals to 11/30. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఈ యొక్క రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది, మనకు R వాల్యూ విల్ బి 30/11. సో 30/11 మీన్స్ అప్రాక్సిమేట్లీ యూ ఆర్ గెటింగ్ 2.5. So that means the resistance in parallel connection we get 2.5 ohms. That means in series connection we get 11 ohms. సో దేంట్లో మనకి ఎక్కువ రెసిస్టెన్స్ వస్తుంది అంటే, మనం ఎప్పుడైతే ఈ రెసిస్టర్స్ అనేవి సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నామో అప్పుడు వచ్చేసి మనకి ఏమవుతుంది, రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. అదే మనం ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేసినట్లయితే మనకు రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. సో విచ్ వన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అస్, మనకి ఏది యూజ్ అవుతుంది అంటే దిస్ ప్యారలల్ కనెక్షన్. సో ఎప్పుడైతే మనం ఈ యొక్క ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నామో రెసిస్టెన్స్ అనేది మనకు తక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా
మనకి ఏమవుతుంది ఈ యొక్క పవర్ లాస్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. దట్స్ వై వీ కెన్ కనెక్ట్ అవర్ ఈ యొక్క మనం హౌస్ అప్లయన్సెస్ మొత్తం కూడా మన డొమెస్టిక్ యూజెస్లో ఈ యొక్క బల్బు కానీ ఫ్యాన్ కానీ టీవీ ఇవన్నీ కూడా మనం ఎలా యూజ్ చేస్తామంటే ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తాం. దట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ టూ టైప్స్ కాంబినేషన్, సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్. సిరీస్ కనెక్షన్ వచ్చేసి మనకు రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. అదే మనం ప్యారలల్ కనెక్షన్లో తీసుకున్నట్లయితే వాల్యూ అనేది మనకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో విచ్ వన్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ అస్ మీన్స్ ఇట్ ఈస్ ద ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ combination. So that is the series connection and parallel connection of resistors. So next topic is cells, EMF and internal resistance. So మనం వచ్చేసి మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసుకున్నప్పుడు మనం ఎప్పుడైతే ఒక సర్క్యూట్లో మనకు కరెంట్ ఫ్లో అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి, దట్ మీన్స్ వితౌట్ ఎనీ బ్రేక్, మనకి ఎటువంటి ఎనీ బ్రేక్ లేకుండా ఈ యొక్క కంప్లీట్ అనేది మనకి ఏమవుతుంది సిస్టంలో ఫామ్ అవుతూ ఉండాలంటే వీ నీడ్ సమ్ ఎక్స్టర్నల్ సోర్స్. మనం ఏం చేస్తున్నాం, ఒక ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఈ యొక్క ఛార్జ్ అనే దాన్ని కంటిన్యూస్గా ఇస్తూ ఉంటాం. ఆ ఛార్జ్ ఏదైతే మనం దేని నుంచి అయితే ఇస్తున్నామో దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నామంటే బ్యాటరీ అంటున్నాం, ఆర్ ద ఎలక్ట్రిక్ సెల్, the device which is used to maintain the steady current in the circuit. మన కంప్లీట్ సర్క్యూట్లో వచ్చేసి ఒక స్టడీ ఫ్లో ఆఫ్ కరెంట్ మనం ఇంట్రడ్యూస్ చేయడానికి మనకి ఏదైతే డివైస్ యూజ్ అవుతుందో దాన్నే మనం ఏమంటామంటే బ్యాటరీ లేదా ఎలక్ట్రిక్ సెల్ అంటున్నాం. ద సింబల్ ఫర్ ఎలక్ట్రిక్ సెల్ ఈజ్ దిస్ వన్. దిస్ ఈజ్ ద సింబల్ ఫర్ బ్యాటరీ. సో ఇక్కడ వచ్చేసి ఏదైతే మనకు లార్జ్ మోర్ వాల్యూ ఉందో దట్ మీన్స్ విచ్ ఈజ్ లాంగ్ ఈజ్ నోన్ యాజ్ పాజిటివ్ టర్మినల్ అండ్ విచ్ ఈజ్ షార్ట్ నోడ్ ఈజ్ నోన్ యాజ్ నెగిటివ్ టర్మినల్. సో దిస్ ఈజ్ ద బ్యాటరీ సింబల్ ఆర్ ఎలక్ట్రోలైటిక్ సెల్. సో హౌ కెన్ యూ ఫార్మ్ దిస్ వన్? ఈ యొక్క ఎలక్ట్రోలైటిక్ సెల్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే, సో మనకు వచ్చేసి ఎలక్ట్రోలైటిక్ సెల్ వచ్చేసి వీ హ్యావ్ 2 ఎలక్ట్రోడ్స్. మనకు వచ్చేసి దీంట్లో ఏమవుతున్నాయంటే 2 ఎలక్ట్రోడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. వన్ ఈజ్ పాజిటివ్ నోడ్, అనదర్ వన్ ఈజ్ నెగిటివ్ నోడ్. సో ఏదైతే మనకు పాజిటివ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నాం పి అంటున్నాం, విచ్ ఈజ్ హ్యావింగ్ నెగిటివ్ టర్మినల్ ఈజ్ నోన్ యాజ్ ఎన్. Positive node is represented by P and negative node is represented by N. So after that one we are placing some electrolytic solution. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ని ప్లేస్ చేస్తూ ఉన్నాం. సో వెన్ ఈ యొక్క ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఎప్పుడైతే మనం ఈ ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేస్తున్నామో వెంటనే ఏమవుతుంది, ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకు ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ దిస్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఈజ్ హ్యావింగ్ సమ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ దిస్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఈజ్ హ్యావింగ్ సమ్ నెగిటివ్ ఛార్జ్. సో ఎప్పుడైతే మనం ఈ యొక్క ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో ప్లేస్ చేస్తున్నామో ఈ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో మనకి ఏమవుతున్నాయి, బోత్ ఆర్ హ్యావింగ్ ద ఛార్జ్ క్యారియర్స్. మనకు వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ అయాన్స్ ఉంటాయి, నెగిటివ్ ఛార్జ్ అయాన్స్ రెండు కూడా మనకి ఈ యొక్క ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద పాజిటివ్ ఛార్జ్, ఈ యొక్క ఎలక్ట్రోడ్ పైన మనకు వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ ఈ యొక్క ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ కంటే మనకి ఎక్కువ ఉంటే దట్ మీన్స్ ఇంక్రీజింగ్ మీన్స్ ఇదేమవుతుంది, ఛార్జ్ అనేది మనకు ఈ యొక్క పాజిటివ్ టర్మినల్ నుంచి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ వచ్చేసి మనకు తక్కువగా ఉండి ఇక్కడ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ మనకు ఛార్జ్ అనేది ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ఈ యొక్క ఛార్జ్ అనేది మనకు ఎలక్ట్రోలైట్ నుంచి నెగిటివ్ ఛార్జ్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ వెన్ ద ఛార్జెస్ విల్ బి ఎగ్జిస్టెడ్, ఎప్పుడైతే మనకి ఇక్కడ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉందో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఈ యొక్క ఎనర్జీ అనేది ఏమవుతుంది, మనకు పొటెన్షియల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది త్రూ ద ఎలక్ట్రోడ్ టు ఎలక్ట్రోలైట్ ఆర్ ఎలక్ట్రోలైట్ టు ఎలక్ట్రోడ్, వాట్ ఎవర్ ద ప్రాసెస్. సో దట్ మీన్స్ దిస్ వన్. సో ఆఫ్టర్ దట్ వన్ వెన్ దిస్ వన్, ఇది ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇది ప్రాసెస్ జరుగుతుంది అంటే ఎప్పుడైతే మనం ఈ యొక్క ఎలక్ట్రోడ్స్ తీసుకెళ్ళి ఎలక్ట్రోలైట్లో ప్లేస్ చేస్తున్నామో దిస్ ఈజ్ ద ప్రాసెస్. సో ఆఫ్టర్ దట్ వన్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ దిస్ వన్, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకి ఈ యొక్క పాజిటివ్ ఎలక్ట్రోడ్కి ఎంత ఉంటుంది అంటే దాన్ని మనం V ప్లస్గా అజ్యూమ్ చేసుకుంటాం. దట్ మీన్స్ ద పొటెన్షియల్ ఆఫ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్, దట్ మీన్స్ V ప్లస్. ఇట్ ఈస్ దేనికి రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద పాజిటివ్ ఎలక్ట్రోడ్ టు ద ఎలక్ట్రోలైట్. ఈ యొక్క ఎలక్ట్రోలైట్కి ఈ యొక్క పాజిటివ్ ఎలక్ట్రోడ్కి ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ మనం V పాజిటివ్గా రిప్రజెంట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఈస్ ద నెగిటివ్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే దట్ మీన్స్ V మైనస్. పొటెన్షియల్ వచ్చేసి పాజిటివ్కి వచ్చేసి V ప్లస్ తీసుకుంటాం, నెగిటివ్కి వచ్చేసి మనం V మైనస్గా కన్సిడర్ చేస్తూ ఉన్నాం. దట్ మీన్స్ దిస్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. సో నో ద టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద సిస్టమ్. మనకు వచ్చేసి టోటల్ పొటెన్షియల్ అనేది మనకు ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది సిస్టంలో, దట్ మీన్స్ ద టోటల్ పొటెన్షియల్ V ఈక్వల్స్ టు వీ కెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, దట్ మీన్స్ V ప్లస్ మైనస్ V మైనస్. ఇక్కడ ఎందుకు మనం నెగిటివ్ సైన్ తీసుకుంటాము అంటే దట్ మీన్స్ ఈ యొక్క నెగిటివ్ టర్మినల్కి ఏమవుతుంది, ఈ యొక్క ఛార్జ్ అనేది మనకు ఈ యొక్క ఎలక్ట్రోలైట్ నుంచి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. ద సేమ్ వే అదే మనం ఫస్ట్ పాజిటివ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి మనకు ఛార్జ్ అనేది ఎలక్ట్రోలైట్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ యొక్క పాజిటివ్ వాల్యూ వచ్చేసి V ప్లస్ తీసుకుంటున్నాం, అదే నెగిటివ్ టర్మినల్కి వచ్చేసి మనం V మైనస్ తీసుకుంటూ ఉన్నాం. దట్ మీన్స్ దీస్ టూ, దట్ మీన్స్ మైనస్ ఇంటూ మైనస్ బికమ్ ప్లస్, దట్ మీన్స్ V ప్లస్ ప్లస్ V మైనస్. దిస్ ఈజ్ ద టోటల్ పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సర్క్యూట్. ఈ యొక్క సర్క్యూట్లో మనకు వచ్చి టోటల్ పొటెన్షియల్ ఏం తీసుకున్నామంటే V ఈక్వల్స్ టు V ప్లస్ ప్లస్ V మైనస్. సో ఆఫ్టర్ దట్ వన్, సో నెక్స్ట్ ఏంటి, దిస్ ఈజ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ P అండ్ నోడ్ N. ఈ యొక్క P టర్మినల్కి P ఎలక్ట్రోడ్కి N ఎలక్ట్రోడ్కి ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకి ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము అంటే దిస్ ఈజ్ P
and this is n, and the potential existed here is p plus, and the potential existed here is p minus. So the sum of these two, ఈ యొక్క v, ఈ రెండు పొటెన్షియల్స్ మనం యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, v ప్లస్ ప్లస్ v మైనస్ అనేది వస్తుంది. ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకి ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో ఈ యొక్క సిస్టంలో దాన్ని మనం ఏమంటున్నాం, ఈఎంఎఫ్ అంటున్నాం. దట్ మీన్స్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద పాజిటివ్ ఎలక్ట్రోడ్ టు నెగిటివ్ ఎలక్ట్రోడ్. ఈ యొక్క పాజిటివ్ ఎలక్ట్రోడ్కి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం పొటెన్షియల్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటున్నాం. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఈ, ఈతో రిప్రజెంట్ చేస్తున్నాం. సో ద ఈ వాల్యూ మనకి ఏమవుతుంది, v ప్లస్ ప్లస్ v మైనస్. సో ఈ యొక్క వాల్యూ మనకి ఏమవుతుంది, ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0. మనకి వచ్చేసి ఏమవుతుందంటే రెండు పొటెన్షియల్స్ కూడా మనకు పాజిటివ్ వాల్యూస్ కాబట్టి మనకు రిజల్టెంట్ కూడా మనకు పాజిటివ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఈ యొక్క వాల్యూ అనేది మనకు గ్రేటర్ దాన్ టు 0. బట్ ఇక్కడ వచ్చేసి మనం ఏం తీసుకున్నామంటే ఈ వాల్యూ మనం దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇట్ షుడ్ బి ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద పాజిటివ్ ఎలక్ట్రోడ్ అండ్ ద నెగిటివ్ ఎలక్ట్రోడ్. ఈ యొక్క పాజిటివ్ ఎలక్ట్రోడ్కి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం ఏమంటున్నాం, ఈఎంఎఫ్ అంటున్నాం. బట్ ఇన్ దిస్ నేమ్ మనం ఈ యొక్క ఈఎంఎఫ్ యొక్క నేమ్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. సో ఇక్కడ మనం దీన్ని ఫోర్స్ అని రీడ్ చేస్తున్నాం, బట్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. వై ఇట్ విల్ బి చేంజెస్, ఎందుకు ఇక్కడ చేంజ్ అవుతుంది అనేది దానికి మనం ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేద్దాం. సో దట్ మీన్స్, సో ఫస్ట్ కనెక్టెడ్ సెల్, మనం ఒక సెల్ తీసుకొని దానికి ఏం చేస్తున్నామంటే ఒక రెసిస్టర్ని కనెక్ట్ చేస్తూ ఉన్నాం. దట్ మీన్స్ దిస్ ఈజ్ ద రెసిస్టర్ ఆర్ రెసిస్టర్ కనెక్టెడ్ ఇన్ ద బ్యాటరీ. మనం వచ్చేసి సెల్కి ఒక బ్యాటరీని కనెక్ట్ చేస్తున్నాం. దట్ మీన్స్ దిస్ ఈజ్ ద పాజిటివ్ టర్మినల్ P and this is the negative terminal electrode N. So this is the electrolyte. అండ్ దిస్ వన్, ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ పాజిటివ్ ఎలక్ట్రోడ్ అండ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ మనం ఈ యొక్క దీంట్లో ఇమ్మర్స్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ దట్ పొటెన్షియల్ డిఫరెన్స్ విల్ బి అజ్యూమ్ యాజ్ పాయింట్ ఏ. ఈ యొక్క ఏ పాయింట్ దగ్గర మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ద బి పాయింట్ దగ్గర మనకు వచ్చేసి పొటెన్షియల్ డిఫరెన్స్ త్రూ ద నెగిటివ్ ఎలక్ట్రోడ్. ఈ యొక్క పాజిటివ్ ఎలక్ట్రోడ్ని బేస్ చేసుకుని మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది అప్ టు ఏ వరకు ఫామ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క నెగిటివ్ ఎలక్ట్రోడ్ని తీసుకొని బి వరకు మనకు ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ పి అండ్ ఎన్. మనం వచ్చేసి ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం బిట్వీన్ పి అండ్ ఎన్. ఈ యొక్క పాజిటివ్ ఎలక్ట్రోడ్కి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి మధ్యలో మనకి ఎంత పొటెన్షియల్ ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ ద టోటల్ పొటెన్షియల్ బిట్వీన్ పి అండ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ వచ్చేసి ఏముంది, ద పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ పి అండ్ ఏ. ఈ యొక్క పాజిటివ్ ఎలక్ట్రోడ్కి ఈ యొక్క పాయింట్ ఏకి మధ్యలో ఎంత పొటెన్షియల్ ఉంది, ప్లస్ బిట్వీన్ ఏ అండ్ బి, ఈ యొక్క ఏ టర్మినల్కి అండ్ బి టర్మినల్కి ఈ రెండు పాయింట్స్కి మధ్యలో ఎంత పొటెన్షియల్ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ బి అండ్ ఈ, ఈ యొక్క నెగిటివ్ ఎలక్ట్రోడ్కి ఈ యొక్క బి పాయింట్కి మధ్యలో ఎంత పొటెన్షియల్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ మూడింటి మనం యాడ్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, టోటల్ పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ టర్మ్స్ పి అండ్ ఎన్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతున్నాయి, మళ్ళీ టూ కేసెస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. దట్ మీన్స్ వెన్ ద కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ వెన్ ద కరెంట్ ఈస్ నాట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్. అంటే ఈ యొక్క సర్క్యూట్ అనేది మనకు క్లోజ్డ్గా ఉందా, ఓపెన్గా ఉందా. ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటంటే దెర్ ఈజ్ నో ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది మనకు సర్క్యూట్లో నుంచి పాస్ అవ్వట్లేదు. నెక్స్ట్ మన క్లోజ్డ్ సర్క్యూట్ అంటే ఏంటి అంటే ద కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్. ఈ కరెంట్ నుంచి ఏమవుతుందంటే సర్క్యూట్లో మనకు పాస్ అవుతుంది. ఫస్ట్ ద కరెంట్ ఈస్ నాట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్. దట్ మీన్స్ ద సర్క్యూట్ విల్ బి ఓపెన్. అప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఐ వాల్యూ విల్ బి 0. సో ఎప్పుడైతే మనకు ఐ వాల్యూ 0 అవుతుందో ఈ యొక్క పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ టర్మినల్స్, ఈ యొక్క ఏ అండ్ బి టర్మినల్స్ మధ్యలో ఉన్నటువంటి పొటెన్షియల్ ఏమవుతుంది అంటే మనకు 0 అవుతుంది. ఎందుకు అంటే దట్ మీన్స్ ఈ టూ ఎండ్ పాయింట్స్ రెండు మనకి ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నాయి అంటే ఈ యొక్క ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి. సో ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ కానీ నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్ కానీ ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి అంటే వెన్ ద కరెంట్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. మనకు ఆ సిస్టంలో ఎప్పుడైతే ఈ కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ యొక్క ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో ఉన్న ఛార్జ్ క్యారియర్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. సో ఇక్కడ ఈ ఐ వాల్యూ అనేది మనకి ఎప్పుడైతే 0 అవుతుందో ఈ బిట్వీన్ ఏ అండ్ బి వాల్యూ ఏమవుతుంది మనకు 0 అవుతుంది. దట్ మీన్స్ ద బిట్వీన్ పి అండ్ ఏ, ఈ యొక్క పాజిటివ్ ఎలక్ట్రోడ్కి ఈ యొక్క టర్మినల్ ఏకి ఉన్నటువంటి ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, వి ప్లస్. ఈ ఏబి వాల్యూ బిట్వీన్ దీస్ టూ టర్మ్స్ విల్ బి 0. అండ్ దిస్ వన్ ఈ యొక్క బిట్వీన్ బి అండ్ ఎన్, ఈ యొక్క నెగిటివ్ టర్మినల్కి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి బి పాయింట్కి ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ వి మైనస్. దట్ మీన్స్ ఇక్కడ ఈ యొక్క వి ప్లస్ ప్లస్ వి మైనస్, ఈ యొక్క దీని వాల్యూ దేని రిప్రజెంట్ చేస్తున్నామంటే ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఈఎంఎఫ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఈ. దట్ ఈస్ వెన్ ద కరెంట్ ఈస్ నాట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్. కరెంట్ అనేది సర్క్యూట్లో ఫామ్ అవ్వకపోతే, పాస్ అవ్వకపోతే వాట్ ఈస్ ద రిజల్ట్ మీన్స్ దిస్ ఈస్ ద రిజల్ట్. సో వెన్ ద కరెంట్ ఈస్ పాసింగ్ టు ద సర్క్యూట్, సో ఇప్పుడు ఏం తీసుకున్నామంటే కరెంట్ అనేది మనకు సర్క్యూట్లో పాస్ అవుతుంది అని తీసుకున్నట్టయితే ద పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ టర్మినల్స్, పాజిటివ్ ఎలక్ట్రోడ్ అండ్ నెగిటివ్ టర్మినల్ పిఎన్ ఈక్వల్స్ టు పిఏ ప్లస్ ఏబి ప్లస్ బిఎన్. సో దిస్ ఈస్ ద ఫార్ములా. సో పిఏ వాల్యూ విల్ బి వి ప్లస్ అండ్
నెక్స్ట్ వన్ బిట్వీన్ ఏ అండ్ బి, ఈ యొక్క ఏబి టర్మినల్స్ మధ్య మనం పొటెన్షియల్ తీసుకున్నప్పుడు మనకు పొటెన్షియల్ ఫార్ములా బై యూజింగ్ ఓమ్స్ లాని బేస్ చేసుకునే ఫార్ములా ఏంటి, ఏబి ఈక్వల్స్ ఐ ఇంటూ ఆర్. సో పొటెన్షియల్ వి ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఆర్. త్రూ ద సర్క్యూట్ మనం వచ్చే సర్క్యూట్లో ఏం తీసుకున్నామంటే ఈ యొక్క కరెంట్ అనేది పాస్ అవుతుంది అని తీసుకుంటాం. సో సెకండ్ కేసులో కరెంట్ ఈజ్ ఎగ్జిస్టెడ్, దట్ మీన్స్ ద కరెంట్ ఈజ్ ఐ. అండ్ ద రెసిస్టెన్స్ అనేది మనకి ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఫర్ ఎవ్రీ సొల్యూషన్ మనం ఇక్కడ ఏం తీసుకుంటాం, ఈ యొక్క బ్యాటరీలో వచ్చేసి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకుంటున్నాం. సో ఈ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది ఒక సబ్స్టాన్స్, దీనికి వచ్చేసి మనకి ఏమవుతుంది, ఒక రెసిస్టెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. ద రెసిస్టెన్స్ విచ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఫర్ దిస్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. దాన్ని మనం ఏమంటున్నాం, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటున్నాం. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఆర్, స్మాల్ ఆర్తో రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ B1 వాల్యూ వచ్చేసి మనం V మైనస్, దట్ మీన్స్ ద నెగిటివ్ ఎలక్ట్రోడ్కి ఈ యొక్క ఎలక్ట్రోలైట్కి ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్. బట్ హియర్ ఈ వాల్యూ వచ్చేసి మనం ఎలా తీసుకుంటాము అంటే నెగిటివ్ సైన్ తీసుకుంటాం. ఎందుకు అంటే మనకు వచ్చేసి బ్యాటరీ ఎప్పుడైతే కనెక్ట్ చేస్తున్నామో ఈ యొక్క కరెంట్ ఏమవుతుంది మనకి ఇన్సైడ్ ద బ్యాటరీ ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ నెగిటివ్ టర్మినల్ టు పాజిటివ్ టర్మినల్కి ట్రావెల్ అవుతూ ఉంది. దెన్ అవుట్ సైడ్ ద బ్యాటరీ వచ్చేసి ఏమవుతుంది మనకు పాజిటివ్ టర్మినల్ నుంచి నెగిటివ్ టర్మినల్కి ట్రావెల్ అవుతూ ఉంటుంది. బట్ హియర్ వీఆర్ మూవింగ్ ఇన్ దిస్ వన్, ఈ సర్క్యూట్ మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, ఏ టు బి ట్రావెల్ చేస్తున్నాం. That means A to B we are moving and the electrons or the charge will be moving from B to A. So ఇక్కడ వచ్చేసి రెండు కూడా మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి కాబట్టి ఇన్ దిస్ ప్లేస్ దట్ మీన్స్ I ఇంటూ ఆర్ విల్ బి నెగిటివ్ సైన్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ V ప్లస్ ప్లస్ V మైనస్, ఈ రెండింటిని మనం ఏం రాయొచ్చు, ఈ వాల్యూగా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. దట్ మీన్స్ ద టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ P అండ్ N. ఈ యొక్క పాజిటివ్ ఎలక్ట్రోడ్కి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి ఉన్నటువంటి ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ మనకి ఏమవుతుంది అంటే ఎప్సిలాన్ మైనస్ I ఇంటూ ఆర్. దట్ మీన్స్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ వెన్ ద కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్. ఈ సర్క్యూట్లో మనకు వచ్చేసి I కరెంట్ పాస్ అవుతున్నట్లయితే దానికి ఉన్నటువంటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ మనం స్మాల్ ఆర్గా తీసుకుంటే ద పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ, ఈ రెండింటికి మధ్యలో ఉన్న పొటెన్షియల్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే E మైనస్ I ఇంటూ ఆర్. దిస్ ఈస్ ద కరెంట్, ఈ యొక్క పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. సో దట్ ఈస్, సో నెక్స్ట్ వన్, సో అక్రాస్ ద ఎలక్ట్రోలైట్ సేమ్ కరెంట్ ఫ్లోస్ బట్ ఫ్రమ్ ఎన్ టు పి. మనకు వచ్చేసి ఎలక్ట్రోలైట్లో వచ్చేసి కరెంట్ అనేది ఏముంది, నెగిటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్కి ట్రావెల్ అవుతుంది. అవుట్ సైడ్ ద సెల్ తీసుకున్నప్పుడు వచ్చేసి మనం పాజిటివ్ టర్మినల్ నుంచి నెగిటివ్ టర్మినల్కి కనెక్ట్ చేస్తుంది. దట్స్ వై వీఆర్ గెటింగ్ ద ఫార్ములా దట్ మీన్స్ టోటల్ పొటెన్షియల్ V ఈక్వల్స్ టు V ప్లస్ ప్లస్ V మైనస్ మైనస్ I ఇంటూ ఆర్. సో ఇక్కడ V ప్లస్ ప్లస్ V మైనస్ ద టోటల్ పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్ విల్ బి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, దట్ ఈస్ E, and the here E minus I into R. So this one. So next after that one the potential by using Ohm's law, మనకు Ohm's law ని బేస్ చేసుకొని పొటెన్షియల్ యొక్క ఫార్ములా అనేది రాస్తాం, V ఈక్వల్స్ టు I ఇంటూ ఆర్. సో మనకు వచ్చేసి ఇక్కడ వచ్చిన ఫార్ములా ఏమొస్తుంది, V పొటెన్షియల్ ఈక్వల్స్ టు E మైనస్ I ఇంటూ ఆర్. సో ఇక్కడ వచ్చేసి దిస్ ఇస్ ద ఫార్ములా. సో ఇక్కడ ఈ రెండు ఫార్ములాస్ కూడా మనకు దేన్ని డిఫైన్ చేస్తున్నాయి అంటే పొటెన్షియల్ డిఫైన్ చేస్తున్నాయి. దట్ మీన్స్ బోత్ విల్ బి ఈక్వల్. సో మనకి ఫార్ములా ఏమవుతుంది, I ఇంటూ ఆర్ ఈక్వల్స్ టు E మైనస్ I ఇంటూ ఆర్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే వాట్ ఈస్ ద కరెంట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్ సర్క్యూట్, మనకి సర్క్యూట్లో మనకి ఎంత కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది మనం తెలుసుకోవాలంటే ఏం చేస్తున్నాం, ఈ యొక్క IR టర్మ్ని ఇటు సైడ్ సెండ్ చేస్తున్నాం. దట్ మీన్స్ I ఇంటూ క్యాపిటల్ R ప్లస్ I ఇంటూ స్మాల్ r ఈక్వల్స్ టు ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ E. సో I ఈజ్ కామన్ ఇన్ దీస్ టూ టర్మ్స్, I ఈజ్ కామన్, R ప్లస్ R క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r ఈక్వల్స్ టు E. ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ ద కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాం, E బై R ప్లస్ R. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ కరెంట్ ఇన్ ద సిస్టమ్. మనం ఎప్పుడైతే ఎక్స్టర్నల్గా ఆ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ కనెక్ట్ చేస్తున్నప్పుడు ఈ యొక్క బ్యాటరీకి ఉన్నటువంటి ఈ యొక్క కరెంట్ ఎంత బ్యాటరీ అనేది మనకు ఎంత కరెంట్ని ఫామ్ చేస్తుంది, దట్ మీన్స్ I ఈక్వల్స్ టు E బై R ప్లస్ R. దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద మ్యాక్సిమం కరెంట్ త్రూ ద సర్క్యూట్, మనం వచ్చేసి మ్యాక్సిమం కరెంట్ సెండ్ చేయాలి అనుకుంటున్నాం సర్క్యూట్లో, దెన్ వాట్ విల్ బి ది ఆర్ వాల్యూ మనకి ఏమవ్వాలి, దట్ మీన్స్ ఆర్ వాల్యూ షుడ్ బి 0. ఈ యొక్క ఆర్ వాల్యూ అనేది మనకి ఎప్పుడైతే 0 అవుతుందో మనకు వచ్చేసి ఏమవుతుంది, మ్యాక్సిమం కరెంట్ అనేది మనకు ఫామ్ అవుతుంది ఇన్ ద సిస్టమ్. దట్ మీన్స్ I ఈక్వల్స్ టు E బై స్మాల్ r. ఈ యొక్క వాల్యూ అనేది మనకు మ్యాక్సిమం కరెంట్ రిప్రజెంట్ చేస్తుంది. బట్ వెన్ యూ ఆర్ మేకింగ్ ద ఈ యొక్క సెల్స్ మనం ఎప్పుడైతే ఫామ్ చేస్తున్నామో ఈ సెల్స్ ఫామ్ చేసేటప్పుడు ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ దిస్ వన్, ఈ యొక్క డ్యామేజెస్ని మనం కంప్లీట్ చేయాలి, డ్యామేజెస్ని రిమూవ్ చేయాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ఆర్ వాల్యూ అనేది ఈ యొక్క కంప్లీట్ కరెంట్ త్రూ ద బ్యాటరీ ఈ యొక్క సెల్లో ఫామ్ అయ్యేటువంటి ఎనర్జీ షుడ్ బి లెస్ దాన్ టు దిస్ వన్. ఈ యొక్క మ్యాక్సిమం కరెంట్ కంటే ఎప్పుడైతే వాల్యూ అనేది మనకు చాలా తక్కువగా ఎగ్జిస్ట్ అవుతుందో దెన్ దిస్ విల్ బి సేఫ్గా ఈ బ్యాటరీ అనేది మనకు సేఫ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్ మోస్ట్ ఆఫ్ ది సెల్స్ ద మ్యాక్సిమం అలౌడ్ కరెంట్ ఈస్ మచ్ లోయర్ దాన్ దిస్ పర్మనెంట్ డ్యామేజ్ ఆఫ్ ది సెల్. ఈ యొక్క డ్యామేజెస్ని మనం రెడ్యూస్ చేయడానికి లేదా వీటిని మనం క్యాన్సిల్ చేయడానికి ఏం చేస్తున్నామంటే ఈ యొక్క మోస్ట్ ఆఫ్ ది సెల్స్ ఏం చేస్తున్నాం, ఈ యొక్క I max కంటే తక్కువ కరెంట్ మనకు ప్రొడ్యూస్ అయ్యేటట్లుగా మనం ఈ యొక్క అప్లై చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద సెల్స్ అండ్ EMF అండ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. దీస్ ఆర్ టుడేస్ కాన్సెప్ట్.
సో మనం చెక్. ఫస్ట్ వన్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. మన కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ వచ్చేసి మనకు 2 టైప్స్గా డిఫైన్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ సిరీస్ కనెక్షన్ అండ్ అనదర్ వన్ ఈజ్ ప్యారలల్ కనెక్షన్. సో ఈ సిరీస్ కనెక్షన్ కానీ ప్యారలల్ కనెక్షన్ కానీ మనం దేనికి యూజ్ చేస్తున్నాం అంటే హౌ దే కెన్ కనెక్ట్. మనకు వచ్చేసి సిరీస్ కనెక్షన్ ఎలా కనెక్ట్ చేస్తున్నాం, దట్ మీన్స్ ఓన్లీ వన్ ఎండ్ పాయింట్ ఈజ్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. మనం యొక్క 2 రెసిస్టర్స్ తీసుకున్నప్పుడు ఆ 2 రెసిస్టర్స్ ఒక ఎండ్ మాత్రమే మనకు కనెక్ట్ అయినట్లయితే దాన్ని మనం సిరీస్ కనెక్షన్ అంటున్నాం. అదర్వైజ్ బోత్ ఎండ్స్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. రెండు యొక్క టెర్మినల్స్ కూడా మనం ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేసినట్లయితే దాన్ని వచ్చేసి మనం ప్యారలల్ కనెక్షన్గా కన్సిడర్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద ఫార్ములాస్ ఏంటి అంటే వెన్ వీఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కనెక్షన్లో ఎప్పుడైతే కనెక్ట్ చేస్తున్నామో అక్కడ మనకు చేంజెస్ ఏమవుతుంది అంటే ద ఛార్జ్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్. ఈ యొక్క రెసిస్టర్స్ నుంచి మనకు పాస్ అయ్యేటువంటి ఛార్జ్ అనేది మనకి ఏమవుతుంది, సేమ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ సేమ్ కరెంట్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. దట్ మీన్స్ R1 అండ్ R2 కరెంట్ ఈస్ సేమ్. దెన్ కరెంట్ ఈస్ సేమ్ మీన్స్ విచ్ వన్ ఈస్ చేంజింగ్ మీన్స్ ద పొటెన్షియల్ విల్ బి చేంజింగ్. మనకి ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. దట్స్ వై బేస్డ్ ఆన్ ఓమ్స్ లా పొటెన్షియల్ అక్రాస్ R1 మనకు వచ్చే R1 రెసిస్టెన్స్ వచ్చేసి పొటెన్షియల్ ఏమవుతుంది అంటే V1 అవుతుంది. ఫార్ములా ఈజ్ I ఇంటూ R1. సో నెక్స్ట్ వన్ ఈజ్ పొటెన్షియల్ ఎట్ R2 దగ్గర వచ్చేసి మన పొటెన్షియల్ ఏమవుతుంది V2. ద ఫార్ములా ఈజ్ I ఇంటూ R2. సో మనం టోటల్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే సిస్టంలో వచ్చేసి ఏం చేస్తున్నాం, వీ కెన్ యాడ్ దీస్ టూ. దట్ మీన్స్ V ఈక్వల్స్ టు V1 ప్లస్ V2. సో ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో దెన్ వీఆర్ గెటింగ్ V ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 అండ్ దట్ ఈస్ I ఈస్ కామన్ ఇన్ బోత్ టర్మ్స్. ఇచ్చేసి మనకి ఇక్కడ I ఇంటూ R1 సో R2. I ఈస్ కామన్ మీన్స్ R1 ప్లస్ R2. దట్ మీన్స్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ విల్ బి సమ్ ఆఫ్ దీస్ టూ. ఈ యొక్క రెండు మనం యాడ్ చేసినా మనకు ఈక్వల్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, ఇఫ్ యూ ఆర్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్. మనకు వచ్చేసి ఒక సిస్టంలో n రెసిస్టర్స్ కనెక్ట్ చేసినప్పుడు సిరీస్ కనెక్షన్లో మనకు వచ్చేసి రిజల్టెంట్ వాల్యూ ఏమొస్తుంది అంటే R ఈక్వలెంట్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ అప్ టు Rn. ఇవన్నీ కూడా మనం కనెక్ట్ చేస్తూ ఉంటాం. సో హౌ కెన్ యూ కన్క్లూడ్, మన కన్క్లూజన్ ఏంటి అంటే if you want to find out the resultant resistance we can add simply all the individual resistances. ఈ యొక్క ఇండివిజువల్ రెసిస్టెన్స్ మొత్తాన్ని కూడా మనం యాడ్ చేసినట్లయితే మనకి ఒక రిజల్టెంట్ రెసిస్టెన్స్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ ద సిరీస్ కనెక్షన్. సో ఆఫ్టర్ దట్ వన్ వాట్ ఈస్ ద ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. సో ప్యారలల్ కాంబినేషన్లో ఏం చేస్తున్నాం, మనం వచ్చేసి 2 ఎండ్ పాయింట్స్ని కూడా ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేస్తున్నాం. 2 ఇండివిజువల్ రెసిస్టర్స్ కనెక్టెడ్ టు ద సేమ్ పాయింట్స్. సో రెండు కనెక్ట్ చేసినప్పుడు మనం వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది అంటే ద కరెంట్ విల్ బి డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఇక్కడ వచ్చేసి మనకు 2 పార్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కాబట్టి మనకు వచ్చేసి కరెంట్ అనేది 2 ఫార్మ్స్గా డివైడ్ అయిపోతుంది. దట్ మీన్స్ I1 అండ్ I2. సో I1 కరెంట్ వచ్చేసి మనకు R1 రెసిస్టర్ నుంచి ట్రావెల్ అవుతుంది. I2 కరెంట్ వచ్చేసి మనకు R2 రెసిస్టర్ నుంచి ట్రావెల్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని మన యొక్క పొటెన్షియల్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేసినట్లయితే పొటెన్షియల్ ఈక్వల్స్ ఫార్ములా ఏంటి, I ఇంటూ R. సో ఈ యొక్క పొటెన్షియల్ అక్రాస్ R1 దగ్గర మనం పొటెన్షియల్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే I1 ఇంటూ R1 వస్తుంది. నెక్స్ట్ R2 దగ్గర తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే I2 ఇంటూ R2. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక పొటెన్షియల్ అనేది మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అవుతుంది త్రూ R1 అండ్ R2. R1 దగ్గర తీసుకున్నప్పటికీ లేదా R2 దగ్గర తీసుకున్నప్పటికీ మన యొక్క పొటెన్షియల్ అనేది మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ V ఈక్వల్స్ టు I1 R1 అండ్ I2 R2. సో మనం వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నాం, టోటల్ కరెంట్ అనేది మనకు డివైడ్ అవుతుంది. సో టోటల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయడం ఫార్ములా ఏంటి, I ఈక్వల్స్ టు I1 ప్లస్ I2. సో మనకు ఓమ్స్ లాని బేస్ చేసుకొని ఈ యొక్క ఫార్ములా ఏమవుతుంది, I ఈక్వల్స్ టు V బై R. ఇన్ ద సేమ్ వే I1 వాల్యూ ఏమవుతుంది మనకు V బై R1 అండ్ I2 వాల్యూ విల్ బి V బై R2. బికాస్ ఆఫ్ ఇక్కడ మనకి ఏంటి అంటే పొటెన్షియల్ అనేది మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓన్లీ ద కరెంట్ విల్ బి చేంజింగ్. దట్ మీన్స్ V ఈజ్ ఇన్ న్యూమరేటర్, ఇట్ విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్. then the resultant value will be 1 by R equals to 1 by R1 plus 1 by R2. So this is the equivalent resistance existed in the parallel combination of resistors. So this is resultant. So if we are connected n connectors, మనం వచ్చేసి n resistors connect చేసినప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుంది, that means it is the reciprocals 1 by R equivalent equals to 1 by R1 plus 1 by R2 plus up to 1 by Rn. So this is the parallel combination of resistors. సో నెక్స్ట్ వన్, ఈ ఫార్ములాస్ మనం ఎక్కడ యూస్ చేస్తున్నాము అంటే ఈ యొక్క సిరీస్ కనెక్షన్ కానీ ప్యారలల్ కనెక్షన్ కానీ వెన్ వీఆర్ గెటింగ్ ద కాంప్లికేటెడ్ సర్క్యూట్స్. మనకి ఎప్పుడైతే కాంప్లికేటెడ్ సర్క్యూట్స్ ఫామ్ అవుతున్నాయో ఆ కాంప్లికేటెడ్ సర్క్యూట్స్లో మనం యొక్క కరెంట్స్ కానీ వోల్టేజ్ కానీ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ యొక్క సిరీస్ కనెక్షన్ కానీ ప్యారలల్ కనెక్షన్ కానీ యూస్ చేస్తున్నాం. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే వెన్ ద సిరీస్ R1 రెసిస్టర్ వచ్చేసి మనం కనెక్ట్ చేస్తున్నాం. ఈ యొక్క R1 రెసిస్టర్ అనేది మనకు సిరీస్ కనెక్షన్లో ఉంది. దేనికి అంటే R2 అండ్ R3 యొక్క ప్యారలల్ కాంబినేషన్కి. So this is the circuit, this is R1, this is R2 and this is R3. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఏమవుతుంది, R2 అండ్ R3 బోత్ రెసిస్టర్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి ఏమున్నాయి, ప్యారలల్ కనెక్షన్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి.
అండ్ ఈ యొక్క కాంబినేషన్కి మనకి R1 అనేది ఏముంది సిరీస్ కనెక్షన్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ ద టోటల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క R2 R3 యొక్క రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద రిజల్టెంట్ రెసిస్టెన్స్ దీస్ టూ ఆర్ ఇన్ ప్యారలల్ కనెక్షన్, దట్స్ వై 1/R2 ప్లస్ 1/R3. సో ఆఫ్టర్ దట్ వన్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలని ఏం చేస్తున్నాం, ఈ యొక్క దీనికి సిరీస్ కనెక్షన్లో ఉంది కాబట్టి సో R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో దట్ ఈస్ ద రిజల్టెంట్ రెసిస్టెన్స్. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ ద కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, I ఈక్వల్స్ టు V/R. దట్ మీన్స్ ద పొటెన్షియల్ డివైడెడ్ విత్ రెసిస్టెన్స్. సో మనం ఇక్కడ వచ్చేసి రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే సబ్స్టిట్యూట్ చేస్తున్నామో వీఆర్ గెటింగ్ ద కరెంట్, మనకు వచ్చేసి కరెంట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ సెల్స్, EMF అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో మనం ప్రీవియస్ సెషన్స్లో డిస్కస్ చేసుకున్నట్లు ఎప్పుడైతే మనం కంప్లీట్ ఒక స్టడీ కరెంట్ అనేది మనం సెండ్ చేయాలనుకుంటే త్రూ ద సర్క్యూట్ మనకు వచ్చేసి ఏం చేస్తున్నాం, ఒక సింపుల్ డివైస్ని యూజ్ చేస్తున్నాం. ఆ సింపుల్ డివైస్ అనేది ఈ యొక్క ఎలక్ట్రోలైటిక్ సెల్. That means a simple device used to maintain steady current in an circuit is called electrolytic cell. ఆ electrolytic cell యూజ్ చేసినప్పుడు మనకి స్టడీ కరెంట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ ఏ సెల్ హ్యాస్ 2 ఎలక్ట్రోడ్స్ కాల్డ్ పాజిటివ్ అండ్ ఎలక్ట్రోడ్. మనకు వచ్చేసి ఒక సెల్లో ఏమవుతుందంటే 2 ఎలక్ట్రోడ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి పాజిటివ్ ఎలక్ట్రోడ్, అనదర్ వన్ ఈజ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్. సో దీస్ 2 ఎలక్ట్రోడ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఇన్ ద సెల్. సో ఈ సెల్ తీసుకుని ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకొని ఆ సొల్యూషన్లో ఈ యొక్క పాజిటివ్ ఎలక్ట్రోడ్ని నెగిటివ్ ఎలక్ట్రోడ్ని ప్లేస్ చేస్తున్నాం. సో అండ్ దీస్ టూ ఆర్ కనెక్టెడ్ టు ఏ రెసిస్టర్. ఒక ఎక్స్టర్నల్గా ఒక రెసిస్టెన్స్ని ప్లేస్ చేస్తున్నాం, ఆ రెసిస్టెన్స్. సో దిస్ వన్, సో ఎప్పుడైతే ఈ యొక్క పాజిటివ్ టెర్మినల్ని నెగిటివ్ టెర్మినల్ని మనం ఇది ఎక్కడైతే ప్లేస్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు వచ్చేసి పొటెన్షియల్ అనేది డిఫరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద పాజిటివ్ ఎలక్ట్రోడ్ టు ద ఎలక్ట్రోలైట్. ఈ యొక్క ఎలక్ట్రోలైట్ సొల్యూషన్కి ఈ యొక్క పాజిటివ్ టెర్మినల్కి మనకి ఏమవుతుంది అంటే సమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకు ఏ పాయింట్ దగ్గర తీసుకుంటున్నాం. అండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దిస్ నెగిటివ్ టెర్మినల్ విల్ బి ప్లేస్డ్ ఎట్ B. సో ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ మనం ఏం చేస్తున్నాం, V ప్లస్ అండ్ V మైనస్గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ 2 టర్మినల్స్. ఒక పాజిటివ్ ఎలక్ట్రోడ్కి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క పొటెన్షియల్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే వీ కెన్ యాడ్ దీస్ 2. ఇక్కడ వచ్చేసి మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ P అండ్ A, నెక్స్ట్ వన్ బిట్వీన్ A అండ్ B, and next one between B and N. సో ఈ 3 ఎగ్జిస్ట్ అనేది మనకు వస్తుంది. దట్ మీన్స్ P నుండి A అండ్ A నుండి B అండ్ B నుండి N. దీస్ ఆర్ ద 3 కేసెస్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ యొక్క AB వాల్యూ మనకి దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్. ఈ యొక్క కరెంట్ అనేది మనకి ఎంత పాస్ అవుతుంది సర్క్యూట్లో దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క AB వాల్యూ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో బిట్వీన్ P అండ్ A ఈ యొక్క పాజిటివ్ ఎలక్ట్రోడ్కి పాయింట్ Aకి మధ్యలో ఉన్న పొటెన్షియల్ ఏంటి అంటే మనకు V ప్లస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ B అండ్ N. నెగిటివ్ ఎలక్ట్రోడ్కి B పాయింట్కి ఉన్నటువంటి పొటెన్షియల్ వచ్చేసి మనకు V మైనస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ యొక్క AB వాల్యూ మనకి దేని డిపెండ్ చేస్తుంది, వెన్ ద కరెంట్ ఈజ్ పాసింగ్. మనకి ఎప్పుడైతే ఇక్కడ కరెంట్ అనేది పాస్ అవుతుందో ఇట్ హ్యాస్ సమ్ వాల్యూ. వెన్ ద కరెంట్ ఈజ్ నాట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్ దెన్ ఇట్ విల్ బి 0. సో ఎప్పుడైతే ఇక్కడ 0 అవుతుందో వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ 2 టర్మినల్స్. ఇక 2 టర్మినల్స్ మధ్య ఏదైతే మనకు పొటెన్షియల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటున్నాం. దట్ మీన్స్ E ఈక్వల్స్ టు V ప్లస్ ప్లస్ V మైనస్. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. సో ఇక వాల్యూ అనేది మనకి ఏమవుతుంది ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ 0. ఎందుకంటే మనం 2 యొక్క పొటెన్షియల్ ఏం చేస్తున్నాం, వీ కెన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకు టోటల్ వాల్యూ అనేది 0 కంటే ఎక్కువగా ఇట్ షుడ్ బి పాజిటివ్. సో నెక్స్ట్ వన్, వెన్ ద కరెంట్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. మనకి ఈ సిస్టంలో కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద సిస్టమ్ వచ్చేసి మనకు I కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో I కరెంట్ ఎలా పాస్ అవుతుంది అంటే వెన్ యూ ఆర్ కన్సిడరింగ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ది సెల్. మనం అవుట్ సైడ్ ది సెల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కరెంట్ అనేది మనకు పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి నెగిటివ్ ఎలక్ట్రోడ్కి ట్రావెల్ అవుతూ ఉంటుంది. వెన్ యూ ఆర్ కమింగ్ టు ఇన్సైడ్ ద సెల్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ఈ యొక్క ఎలక్ట్రోలైట్లో ఈ యొక్క కరెంట్ అనేది మనకు నెగిటివ్ నుంచి పాజిటివ్ ఎలక్ట్రోడ్కి ట్రావెల్ అవుతూ ఉంటుంది. దట్స్ వై దిస్ షుడ్ బి ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో కరెంట్ ఫ్లోకి వచ్చేసి మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి దట్ మీన్స్ PA ప్లస్ AB అండ్ BN. సో ఇక్కడ మనకు PA వాల్యూ వచ్చేసి మనకు V ప్లస్ అండ్ AB వాల్యూ వచ్చేసి వీఆర్ కన్సిడరింగ్ మైనస్ బికాస్ ఆఫ్ ద డైరెక్షన్ విల్ బి ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ వచ్చేసి మనకు డిఫరెంట్గా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి వీఆర్ కన్సిడరింగ్ నెగిటివ్ సైన్ అండ్ BN వాల్యూ విల్ బి V నెగిటివ్. సో ఇక్కడ V ప్లస్ ప్లస్ V మైనస్ వాల్యూ వచ్చేసి మనకి ఏమొస్తుంది E అండ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ I ఇంటూ R. సో దట్ ఈస్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్. దట్ మీన్స్ E మైనస్ IR. దిస్ ఈస్ ద టోటల్ పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. మనకు ఉన్నటువంటి సిస్టంలో ఉన్న టోటల్ పొటెన్షియల్ ఏమవుతుంది, V ఈక్వల్స్ టు E మైనస్ IR. సో ఇక్కడ వచ్చేసి మనం బై యూజింగ్ ఓమ్స్ లాని బేస్ చేసుకున్న మనకు ఫార్ములా ఏమొస్తుంది అంటే V ఈక్వల్స్ టు I ఇంటూ R.
సో కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ దట్ మీన్స్ ఈ ఇంటూ ఈ మైనస్ ఐ ఇంటూ ఆర్. సో ఇక్కడ మనం వచ్చేసి ఈ యొక్క కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాం, బోత్ ద టర్మ్స్ ఏ టర్మ్స్లో అయితే కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో ఆ 2 టర్మ్స్ కూడా మనం సేమ్ సైడ్కి సెండ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇట్ బికమ్ ఐఆర్ మైనస్ ఐఆర్, ఇట్ వస్తే ఏమవుతుంది మనకు ప్లస్ ఐఆర్. దట్ మీన్స్ ప్లస్ ఐ ఇంటూ స్మాల్ ఆర్ దట్ ఈక్వల్స్ టు ఈ. సో దీన్ని బేస్ చేసుకుని ఏం చేస్తున్నాం, మనం ఈ యొక్క ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఐ ఈజ్ కామన్ ఇన్ బోత్ టర్మ్స్ అండ్ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ దట్ ఈక్వల్స్ టు ఈ. దట్ సో ఐ ఈక్వల్స్ ఏమవుతుంది, ఈ బై ఆర్ ప్లస్ ఆర్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఎగ్జిస్టెడ్ ఫర్ సెల్. మనం వచ్చేసి ఒక బ్యాటరీలో వెన్ యూ ఆర్ కనెక్టింగ్ ద ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్, మనం ఆ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకు వచ్చేసి అక్కడ ఎంత కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆ బ్యాటరీలో అంటే ఈ బై ఆర్ ప్లస్ ఆర్. సో ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ దిస్ వన్, ఈ యొక్క మన కరెంట్ అనే దానికి మనకు మాక్సిమం కరెంట్ ఫామ్ అవ్వాలి అంటే ఏం చేస్తున్నాం, ఈ యొక్క ఆర్ వాల్యూ ఎక్స్టర్నల్ సోర్స్ని మనం రిమూవ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈ యొక్క ఎక్స్టర్నల్ సోర్స్ రిమూవ్ చేస్తున్నామో వీఆర్ గెటింగ్ ద మాక్సిమం కరెంట్ ఇన్ ద సర్క్యూట్. దట్ మీన్స్ ఐ మ్యాక్స్ ఈక్వల్స్ టు ఈ బై ఆర్. ఈ యొక్క వాల్యూ ఏమవుతుంది మనకు ఈ బై ఆర్ అనేది వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ దిస్ వన్, ఈ యొక్క పొటెన్షియల్ ఈ యొక్క కరెంట్ అనేది మనకు మాక్సిమం ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తున్నామో మనకి ఏమవుతుందంటే ఈ సెల్ వచ్చేసి మనకు డ్యామేజ్ అనేది జరుగుతుంది. దట్స్ వై ఇఫ్ యూ వాంట్ టు ప్రివెంట్ దిస్ డ్యామేజెస్, మనం వచ్చేసి డ్యామేజెస్ని మనం రిమూవ్ చేయాలి అనుకుంటే ఏం చేస్తున్నాం, వీఆర్ కనెక్టింగ్ దిస్ వాల్యూ. ఈ యొక్క ఐ మ్యాక్స్ కంటే మనం తక్కువ కరెంట్ని మనం ప్రొడ్యూస్ చేసేట్లుగా ఈ యొక్క సెల్ని అరేంజ్ చేస్తున్నాం. దట్స్ వై వీ కెన్ ప్రివెంట్ దీస్ డ్యామేజెస్. ఈ యొక్క డ్యామేజెస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. దట్ మీన్స్ ద కరెంట్ ఈజ్ ఇన్ ద సర్క్యూట్, then the potential difference between P and N is మనకి ఏమొస్తుంది, V plus plus V minus minus IR. that means ఈ యొక్క V plus plus V minus వాల్యూ వచ్చేసి మనకు E and E minus IR will be the answer. So after that one, the internal resistance of cells may be neglected when E will be greater than to IR. ఈ యొక్క E వాల్యూ అనేది మనకు ఈ యొక్క I into R వాల్యూ కంటే మనకి ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూని మనం రిమూవ్ చేస్తూ ఉన్నాం. దట్ మీన్స్ బై యూజింగ్ ఓమ్స్లా మనకు వచ్చేసి ఫార్ములా ఏంటి అంటే V ఈక్వల్స్ టు IR. సో మనకు ప్రీవియస్ ఫార్ములా కూడా మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది, దట్ మీన్స్ ఈ మైనస్ ఐఆర్ ఆల్సో పొటెన్షియల్. సో బోత్ దీస్ టూ విల్ బి పొటెన్షియల్స్. రెండు కూడా మనకు పొటెన్షియల్ రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి ఆ రెండు కూడా మనం ఈక్వల్ చేస్తున్నాం. అండ్ ఫైనలీ వీఆర్ గెటింగ్ ద ఫార్ములా ఐ ఈక్వల్స్ టు ఈ బై ఆర్ ప్లస్ ఆర్. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రొడ్యూస్ ద మాక్సిమం కరెంట్ మనం ఎప్పుడు వస్తుంది అంటే ఈ యొక్క ఆర్ వాల్యూ అనేది మనకు 0 అయినప్పుడు. సో మనం ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేయకపోతే వీఆర్ గెటింగ్ ద మాక్సిమం కరెంట్ ఫార్ములా ఏంటి అంటే ఐ మ్యాక్స్ ఈక్వల్స్ టు ఈ బై ఆర్. సో ఇన్ మోస్ట్ సెల్స్ ద మాక్సిమం అలౌడ్ కరెంట్ ఇన్ మచ్ లోయర్ దాన్ ఇట్ టు ప్రివెంట్ ద. సో మనం వచ్చేసి ఈ బ్యాటరీస్ ఎప్పుడైతే కనెక్ట్ చేస్తున్నామో ఆ బ్యాటరీస్ ప్రొడ్యూస్ చేసే కరెంట్ వచ్చేసి మనకు ఈ యొక్క మాక్సిమం కరెంట్ కంటే చాలా తక్కువగా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే టు కెన్ ప్రివెంట్ ద డ్యామేజెస్. మన ఈ యొక్క సెల్స్ యొక్క బ్యాటరీస్ యొక్క డ్యామేజెస్ని మనం ప్రివెంట్ చేయాలి, వాటి డ్యామేజ్ని మనం రెడ్యూస్ చేయాలి అంటే వీ కెన్ యూజ్ ద లెస్ పవర్ వెన్ కంపేర్డ్ విత్ ద మాక్సిమం కరెంట్. ఈ యొక్క మాక్సిమం కరెంట్ ప్రొడక్షన్ కంటే కూడా మనం తక్కువ కరెంట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ద సెల్ విల్ బి సేఫ్. దట్ ఈస్ టుడే కాన్సెప్ట్.